మొత్తం మీద మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి వాళ్ళ మంత్రులు వెళ్తా ఉన్నారు. అయితే మంత్రులు వెళ్తా ఉన్నారు, అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం కూడా ఏర్పాట్లు చేసిండ్రు. అయితే ఏం జరుగుతూ ఉందంటే అక్కడ మేడిగడ్డకు సంబంధించినటువంటి ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో నేను కాదు అంటురట. నేను కాదు ఎవరు చెప్పాలి, ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. మరి మొన్నటిదాకా కథలన్నీ చెప్తున్నారు గారు నాయన, ఏంది మీ కథ ఏంది అసలు? ఇప్పుడు అది ఏం కాదు. తర్వాత అప్పుడు ఏం చేసిందంటే ఈ లంగా కథలన్నీ జరిగినప్పుడు, కుంగిపోయినప్పుడు, తర్వాత ఇవి అంతా కూడా అంత జరిగిపోయినప్పుడు ఏమన్నారంటే అధికారులను పంపించేసి వీళ్ళు అధికారులతోటి అట్లా కాదు ఇట్లా కాదని చెప్పేసి వ్యాఖ్యలు చేసిండ్రు. ఈ అధికారులందరూ ఇప్పుడు మొత్తం కూడా ఏం చేయాలని అర్థం కాక తర్వాత ముఖం చాటేసుకుంటారట. ఆడికి పోవాలంటే కూడా సిగ్గుపడుతుంట కొంతమంది. ఆ కొంతమంది చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పని వల్ల అంటే వాళ్ళు ఆ గవర్నమెంట్ ఏం చెప్తే అదే, ఇక కాకేం చెప్తే గదే మమ్మల్ని ఎవ్వడు ఏం చేయలేనే లెక్కలు ఉండే వాళ్ళ కథ. కానీ ఇప్పుడు భయపడుతురంట. ఇవాళ మంత్రుల బృందం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రుల బృందం అక్కడికి మేడిగడ్డకు వెళ్తూ ఉంది. వెళ్ళి అక్కడ నిజ నిర్ధారణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడ ఏం జరిగింది, ఏం బయలుంది, తర్వాత ఎంత దసికిపోయింది, ఏమి వీళ్ళు ఎంత చేసినటువంటి పెంటేంది, కథ అంత ఏంది కూడా వాళ్ళు తేలుస్తారు ఇవాళ. ఇక మరోవైపు నిన్న ఇక గృహలక్ష్మి, గృహజ్యోతి, తర్వాత ఇది ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు, ఇక్కడ రేషన్ కార్డుల గురించి మొత్తం 7,46,000 అప్లికేషన్లు వచ్చినాయి ఒక్కటే రోజు. 7,46,000 అప్లికేషన్లు వచ్చినాయి. వాటికి సంబంధించి 100% వీటన్నిటినీ కూడా అంటే ఎక్కడ కూడా ఫామ్లు అమ్మొద్దు, తర్వాత వీటన్నిటికీ సంబంధించి పరిష్కారం చూపిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో, 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి హామీ ఉందో ఆ హామీని 100% నెరవేరుస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. దానికి సంబంధించి వివిధ జిల్లాల్లో మంత్రులు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని నిర్వహించారు. ఇక భారతీయ జనతా పార్టీ అంటే లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, తర్వాత ఎట్లా కార్యాచరణ రూపొందించాలి, అసలు పరిస్థితి ఏంది అనే విషయం పైన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడానికి అంటే కేంద్రం నుంచి కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చారు. అమిత్ షా వచ్చి వాళ్ళకు అంటే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిండ్రు. అయితే పార్టీలో లుకలుకల పైన అంటే కొంతమంది నేతలు అంటే వైషమ్యాలు పెట్టుకొని ఇద్దరిద్దరు తిట్టుకొని కొట్టుకునేటువంటి పరిస్థితి ఉండే, దానివల్ల నష్టం జరుగుతూ ఉంది పార్టీకి. కాబట్టి మీరు తిట్టుకోవడం కొట్టుకోవడం కాదు, ఇక్కడ మీరు మన పార్టీలో ఉండి తర్వాత పార్టీకి నష్టం కలిగించే విధంగా ఈ పనులు చేయొద్దు, ఈ గ్రూప్ రాజకీయాలు తగవు అని చెప్పేసి అక్కడ అమిత్ షా కూడా సూచించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అటు ఈటల రాజేందర్, తర్వాత ఇటు బండి సంజయ్ ఇద్దరు కూడా వర్గాలుగా విడిపోయిననేటువంటి నేపథ్యంలో ఒక వాళ్ళకు కొంచెం మందలించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు జరుగుతున్న పరిణామాలు ఇట్లా అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇప్పుడు మనము అంటే గత ప్రభుత్వం అద్భుతం చేసింది, ఇక పెద్ద కొడుకు అటుకులే బుక్కిండో అంబలే దాగిండో ఏం చేసిండు భరత్, అటుకులే బుక్కిండో ఏం చేసిండో ఈ కొడుకు మంచిగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు మన నెత్తి మీద లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి పెట్టిండు. దానికి కేవలం వడ్డీ కట్టడానికే, కేవలం మిత్తి కట్టడానికే 62,000 కోట్ల రూపాయలు కావాలి సంవత్సరానికి. 62,000 కోట్ల రూపాయలు ఓన్లీ మిత్తి కట్టడానికి, వడ్డీ కట్టడానికే కావాలంటే ఎంత దుర్మార్గమైనటువంటి పని చేసిండో మనం అర్థం చేసుకోవాలి. ఇక మరొకటి ఏంటంటే ఇక్కడ హైదరాబాద్తో పాటు హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా 8 లక్షల కోట్ల రూపాయల భూముల్ని కొల్లగొట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ కథా కార్యక్రమం అంతా కూడా నడిచింది అని చెప్పేసి పూర్తిగా విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకా తవ్వుతా ఉన్నాం. తీర్మాన్ మళ్ళీ కూడా దానిపైన దృష్టి పెట్టిండు. ఏంది అసలు యాక్చువల్గా ఈ దొంగలు చేసినటువంటి కథ ఏందని చెప్పేసి తీర్మాన్ మళ్ళీ కూడా దృష్టి పెట్టిండు. అవన్నీ కూడా తవ్వుతా ఉన్నాం. మేము తవ్వడంతో పాటు ఇంకా చాలామంది కూడా అంటే ఒక దాని మీద అధ్యయనం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు, తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ అనుయాయులు కొట్టేసినట్టుగా క్లియర్గా స్పష్టంగా నివేదికలు వస్తూ ఉన్నాయి. అంటే ఏం జరిగింది అంటే ప్రభుత్వం ఎందుకు మారాలని కోరుకున్నారు, ప్రజలను ఎంత అరిగోస పెట్టినరు, ఈ అరిగోస పెట్టినటువంటి దొంగలు మంచి చేస్తున్నాం అనే పేరుతోటి మొత్తం నాశనం చేసి పడేసి ఇక్కడ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు, అక్కడ రైతులతో ఆడుకున్నారు, అక్కడ ఉద్యోగులతో ఆడుకున్నారు, సబ్బండ తెలంగాణ సమాజంతో ఆడుకొని మొత్తం నాశనం చేసి
ఇవాళ మేము మంచి చేసినాం పీకేసినాం అని చెప్తే ఎవట నమ్ముతారు? అంటే మేము మంచి చేసినటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేసినారు, కానీ ప్రజలు గమనించినరు. ప్రజలు ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైంది. నిరుద్యోగులు మొత్తం రోడ్డు మీదకి వచ్చిండ్రు. అరే కొడుకుల్లారా, మేము 10 సంవత్సరాల నుంచి యూనివర్సిటీల్లో, తర్వాత ఇక్కడ సిటీల్లో అక్కడ చదువుకొని మేము కష్టపడతా ఉంటే తిన్నమో తినలేదో, ఏం చేసినామో ఏం చేయాలో అర్థం కాక మా పరిస్థితి ఇట్లా ఉంటే, కొడుకుల్లారా మీరు మేస్తూ ఇట్లా చేస్తారా, మా జీవితాలను నాగం చేస్తారా, మమ్మల్ని నిరుద్యోగులుగా నిలబెడతారా అని చెప్పేసి నిరుద్యోగులంతా ఊరుబాట పట్టిండ్రు. ఊరుబాట పట్టి ఏం చేసిండ్రు? ఈ దొంగల కథలన్నీ కూడా క్లియర్గా ప్రజలకు, తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వాళ్లకు, ఊర్లో వాళ్లకు అందరికీ తెలియజెప్పిండ్రు, చైతన్యం చేసిండ్రు. అరే మనకు అన్యాయం చేస్తుండ్రా బాబు, వాడు రైతు బంధు పేరుతోటి, ఆ బంధు పేరుతోటి లక్షల కోట్ల రూపాయలు ఎవరికి ఇస్తా ఉన్నారు అంటే అక్కడ బడాబాబులకు ఇస్తా ఉన్నారు. 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నటువంటి మల్లారెడ్డి లాంటి బడాబాబులకు ఇస్తా ఉన్నారు తప్ప మనకు అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పేసి క్లియర్గా తెలియజెప్పిండ్రు. కాబట్టి తెలంగాణ సమాజం ఇంకా కూడా, అంటే ఒకవేళ మూడోసారి తప్పిదారి ఒకవేళ ఇదేమైనా జరిగి ఉండింటే ఇంకా ప్రమాదంలోకి మొత్తం కూడా వెళ్ళిపోయేది తెలంగాణ సమాజం. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మించుకోవాల్సిన అవసరం, తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, జాగరూకతతో ఉండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, 100% ఉన్నట్టుగా బడ్జెట్ ప్రవేశపెట్టండి. ఏవి కూడా ఏది ఆడంబరాలకు కథ ఇవన్నీ కూడా లంగ కథలు మనకొద్దు. ఎట్టి పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేసింది ఏదైతే ఉందో, చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఉంది, అలాంటిది కాదు, ఉన్నట్టుగా చెప్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. మంత్రులు కూడా క్లియర్గా, అంటే ఏ శాఖ పైన ఆ శాఖ ఉన్నటువంటి మంత్రులు కూడా సమర్థులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. ఏ శాఖకు సంబంధించి ఏమేమి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, గతంలో జరిగినాయి, ఇప్పుడు జరగకుండా చూసుకోవాలి, తర్వాత ఎట్లా మనం గాడిలో పెట్టాలి, ఆయా శాఖలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో మంత్రులందరూ కూడా వెళ్తూ ఉన్నారు. అంటే ఇటువంటి ప్రభుత్వం కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావించిండ్రు. అయితే భావించి 6 గ్యారెంటీలకు, అంటే 6 గ్యారెంటీలు తర్వాత అక్కడ అంటే ప్రభుత్వాన్ని మార్చాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నటువంటి ప్రజలు 100% మార్చేసిండ్రు. ఇక మీ ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఇక ఏదో జరిగిపోయింది, తర్వాత 2% ఓట్లు ఏవో ఎక్కువ వచ్చినాయి అంటే 2% కాదురా బాబు, 2 ఓట్లు ఎక్కువ వచ్చినట్టే లెక్క. అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి 2014లో టీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లు ఎన్ని? 63 సీట్లు. మరి దానికి ఇప్పుడు మేము అదే గొప్ప, అప్పుడు ప్రభుత్వం నడిపించలేదా, ఏమైనా కొనుగోలు చేసిండ్రా? కాబట్టి ఇటువంటి లంగమాటలన్నీ మానేసి తర్వాత ఇంకా నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి చావును. కానీ నిన్న అది మొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టుగా సౌద పత్రం అని చెప్పేసినట్టుగా, సౌదా అంటే దినుసులు, అంటే మనము అంటే ఒక ఆఫీసర్ చెప్పినట్టుగా, అయితే దినుసులు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు మనం కొట్టుకు వెళ్తాం కదా, కిరాణా కొట్టుకు వెళ్తాం కదా, కిరాణా షాప్కి వెళ్ళి కొనుక్కునేటువంటి దినుసులు ఉంటాయి కదా, ఏదో ఉప్పులు పప్పులు బెల్లాలు ఇట్లా, దేనికి ఎంత ఖర్చు పెట్టినావో చెప్పురా బాబు అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్పినటువంటి మాట. కాబట్టి ఈ కథలన్నీ కూడా, వాళ్ళు చేసినటువంటి మోసాలన్నీ కూడా, గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రజలని మళ్ళీ అంటే ఆ విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం 100% ఉంది. వీటితో పాటు మనం ఇచ్చినటువంటి హామీలు ఏంది, తర్వాత వాటి అమలు ఏంది అనే విషయం పైన 100% ఫోకస్ పెడతా ఉంది ఈ ప్రభుత్వం. కొంతమంది అంటున్నారు ఇక నెల కూడా, ఇప్పుడు కనీసం ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల కూడా కాలే, అప్పుడేమో 5 ఏళ్ళైనా 8 ఏళ్ళైనా 7 ఏళ్ళైనా కానీ పసికూన తెలంగాణ గట్లంటారా గిట్లంటారా, ఇప్పుడే అభివృద్ధి అవుతుందా, ఇవన్నీ లంగ కథలు చెప్పిండ్రు. ఇప్పుడు నెల కూడా కాలేదు, అదేమైంది ఇదేమైంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 100% చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది ప్రభుత్వం అనేటువంటిది క్లియర్గా సంకేతాలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మంత్రులందరూ కూడా మొత్తం అన్ని చోట్ల వెళ్ళిపోతూ ఉన్నారు. తర్వాత ముఖ్యమంత్రి కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు పరిస్థితి 100% కనిపిస్తూ ఉంది. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా గుడ్ మార్నింగ్ ఏపీ అని ఎందుకన్నా అంటే, ఇందాక నేను ఏపీ న్యూస్ చేసిన రోజు అట్లా అది ఉంటుంది కదా, అట్లా ఫ్లోలో నడిచిందనమాట. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. ఇక ఫస్ట్ రోజే 7.46 లక్షలు అభయహస్తం గ్యారంటీలకు భారీగా అప్లికేషన్లు. అప్లై చేసుకునేందుకు గ్రామ సభలకు పోటెత్తిన జనం. గ్రామాల్లో 2.88 లక్షలు, పట్టణాల్లో 4.57 లక్షల దరఖాస్తులు. గృహలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ అర్జీలు వచ్చినాయి. అప్లైకి రేషన్, ఆధార్ కార్డులు చాలు. ఇక రేషన్ కార్డు లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి కూడా చెప్పిండు.
రేషన్ కార్డు లేకపోతే ఎట్లా మళ్ళీ ఇట్లా అట్లా అని అట్లేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం 9.5 సంవత్సరాల్లో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇయ్యలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది. కాబట్టి రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఇప్పుడు నిన్న కూడా క్లియర్గా చెప్పినాం మనము. అయితే ఇది నిన్నటి నుంచి అంటే జనవరి 6వ తేదీ వరకే కొనసాగుతుందా, ఆ తర్వాత మరి ఎట్లా రేషన్ కార్డు లేని వాళ్ళు కొంచెం లేట్ వచ్చింది అనుకో ఎట్లా అంటే అట్లేం ఉండదు. ఇది నిరంతర ప్రక్రియ, ఇది కొనసాగుతుంది. తర్వాత ఈ 6 తారీఖు దాకానేమో మీ ఊర్లోకి వచ్చి అధికారులు ఇవన్నీ కూడా అర్జీలు అవన్నీ కూడా తీసుకుంటారు, మీ ఊర్లకు కానీ లేకపోతే వాడలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి కాలనీలకు కానీ. అయితే ఈ 6 తారీఖు తర్వాత మనము ఎంపీడీ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్కి తర్వాత వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి మనము అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. దానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదు, క్లియర్గా ఉండొచ్చు. కాకపోతే అంటే ప్రభుత్వం ఒక విషయంలో మాత్రం ఒక కారు అంటే ఏదో ఇప్పుడు క్యాబ్లు తర్వాత అటువంటివి నడుపుకునే వాళ్ళకు కూడా ఒకవేళ కారు ఉంటే అది లేదు అనేటువంటిది ఒకటి ఉందంట. దానిపైన ఒక దృష్టి సారిస్తే బాగుంటుంది. కొంచెం వాళ్ళకు కొంచెం అది ఇవ్వాలి, ఫ్లెక్సిబిలిటీ ఇస్తే బాగుంటుంది. ఇక రేషన్ కార్డు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక క్యాస్ట్ ఇన్కమ్ అక్కర్లేదు. పింఛన్ వస్తున్న వాళ్ళు అప్లై చేసుకోని అవసరం లేదు. అంటే ఆల్రెడీ ఇప్పుడు వస్తున్న వాళ్ళే అవసరం లేదు. ఇక అప్లికేషన్ ఫారమ్స్ ఫ్రీగా ఇస్తున్నాం, అమ్మితే చర్యలు తప్పనిసరి అని చెప్పేసి సర్కార్ హెచ్చరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభలకు జనం పోటెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం గ్రామ సభలు ప్రారంభం కాగా అభయహస్తం కింద 5 గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు క్యూ కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజే 7,46,414 అప్లికేషన్లు వచ్చాయి. గ్రామాల్లో 2,88,711 అప్లికేషన్లు రాగా జిహెచ్ఎంసీ సహా ఇతర మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో 4,57,703 దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీల్లో భాగమై మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకుంటున్నది. ఇందుకోసం గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. జనవరి 6 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాగా కొత్త రేషన్ కార్డులకు కూడా ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకుంటున్నది. మరోవైపు ఇతర సమస్యలపైన జనం ఫిర్యాదులు అందజేస్తున్నారు. ఇక ఆ 3 గ్యారెంటీలకు ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయంట. 6 గ్యారెంటీల్లో 3టికి ఎక్కువ వస్తున్నాయంట. ఏంటి అంటే అవి అభయహస్తం దరఖాస్తుల్లో ఎక్కువగా మహాలక్ష్మి స్కీమ్ కోసం వస్తున్నాయి. ఒకే ఇంట్లో ఉంటున్న 18 ఏళ్లకు పైబడిన మహిళలు వేర్వేరుగా అప్లికేషన్లు ఇస్తున్నారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సాయం అందజేయనుంది. అయితే అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వనుంది. దీంతో ఈ స్కీమ్ కోసం ఎక్కువ మంది అప్లై చేసుకుంటున్నారు. అయితే మహాలక్ష్మి తర్వాత గృహజ్యోతి స్కీమ్కు అధికంగా దరఖాస్తులు వస్తున్నాయి. దీని కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఎక్కువ సంఖ్యలోనే దరఖాస్తులు వస్తూ ఉన్నాయి. చూసారు కదా, ఒక్కటే రోజు ఫస్ట్ రోజే 7,46,000 అప్లికేషన్లు వచ్చేసినాయి. కాబట్టి చిత్తశుద్ధితో పనిచేస్తాం. 100% ఎవరైతే అర్హులు ఉంటారో అనర్హులకు ఇవ్వడానికి వీల్లేదు. అనర్హులకు ఇస్తే ఏంటంటే మిస్యూజ్ అయిపోతుంది పథకం. అది కాకుండా అర్హులకు 100% ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఓ సెంటర్లో అప్లికేషన్లు ఇచ్చేందుకు భారీగా తరలి వచ్చిన మహిళలు అంటూ ఇగో ఇది అర్హులందరికీ 6 గ్యారెంటీలు, రాష్ట్ర సంపదను ప్రజలకు అంకితం చేస్తామని చెప్పేసి భట్టి విక్రమార్క అంటా ఉన్నారు. మాది ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తాం, పథకాల అమలులో ఎలాంటి రాజకీయ వివక్ష ప్రదర్శించబోమని వెల్లడి. అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలనను ప్రారంభించిన డిప్యూటీ సీఎం అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. అర్హులందరికీ 100% ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం క్లియర్గా చెప్తా ఉంది, భరోసా ఇస్తా ఉంది. ఈటల బండి సంజయ్కి అమిత్ షా క్లాస్, కలిసి నడవకపోతే సహించేది లేదని వార్నింగ్. పార్టీకి నష్టం కలిగిస్తే ఎంతటి వారినైనా క్షమించం. ఒకరికి వ్యతిరేకంగా ఒకరు వార్తలు రాయించుకునేది, ఏం చేసినా నడుస్తుందనే భ్రమలో ఉంటే భారీ మూల్యం తప్పదు. ఇదే చివరి హెచ్చరిక. రిపీట్ అయితే చర్యలు తీసుకుంటాం. కలిసి ప్రెస్ మీట్ పెట్టాలని సూచన అయినా ఈటల ఒక్కరే మీడియా ముందుకు వచ్చేసిండ్రంట. అయితే ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలతోటి పార్టీకి నష్టం కలుగుతుంది కాబట్టి ఇటువంటి నష్టం జరగకుండా చూసుకోవాలని చెప్పేసి అమిత్ షా క్లియర్గా హెచ్చరించిండు. ఒక రకంగా రాష్ట్రంలోని బీజేపీ ముఖ్య నేతల మధ్య కొంతకాలంగా సాగుతున్న కోల్డ్ వార్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీరియస్ అయ్యారు. ఇప్పటి నుంచైనా
కలిసి ముందుకు సాగాలని, లేకపోతే సహించేది లేదని ఈటల రాజేందర్, బండి సంజయ్కు ఆయన వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. పార్టీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడితే ఎంతటి వారినైనా క్షమించేది లేదని, ఇదే చివరి వార్నింగ్ అని, రిపీట్ కానివద్దని హెచ్చరించినట్లు సమాచారం. ఇక లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు ఒకరోజు పర్యటన కోసం గురువారం మధ్యాహ్నం హైదరాబాద్కు అమిత్ షా వచ్చారు. ఇక శంషాబాద్ నోవాటెల్ హోటల్లో పార్టీ ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఇందులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్, ప్రకాష్ జవదేకర్, ఇక సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ తదితరులు పాల్గొన్నారు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద 100% కలిసి నడవండి, కలిసి నడిస్తే అంటే కలిసి పనిచేస్తే బాగుంటుంది. ఎందుకంటే పార్టీలో అంతర్గత విభేదాల వల్లనే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నష్టపోయినరు. కాబట్టి మళ్ళీ ఇది రిపీట్ అయితే ఇక్కడ లోక్సభ ఎన్నికలపైన పడుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది అమిత్ షా. రాష్ట్రంలో 10 ఎంపీ సీట్లు గెలవాల్సిందే. బీజేపీ విస్తృత స్థాయి మీటింగ్లో అమిత్ షా దిశానిర్దేశం. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఒక 30 సంవత్సరాలుగా 3 దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి పోరాటం. అంటే ఎస్సీ వర్గీకరణ ద్వారా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే 57 ఎస్సీ ఉపకులాలు ఉన్నాయో చాలా మందికి ఏంటంటే అసలు యాక్చువల్గా ఎస్సీలు అనగానే అక్కడ మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం రెండే కనిపిస్తాయి. కాకపోతే ఏంటంటే ఇంకా 57 ఉపకులాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే తర్వాత ఇక్కడ ఏంటంటే అంటే వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే ఇక్కడ ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వల్ల ఎస్సీ రిజర్వేషన్ కింద ఉద్యోగాలు కానీ తర్వాత ఇంకేదైనా రిజర్వేషన్లు పొందేటప్పుడు ఎక్కువ శాతము కొంతవరకు మాలలకు ఎక్కువగా అవకాశాలు వస్తూ ఉన్నాయి. తర్వాత మాదిగలకు, తర్వాత ఈ ఉపకులాలకు ఎస్సీ ఉపకులాలకు తక్కువ అవకాశాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్లకు మంచి అవకాశాలు రావాలంటే ఏబిసిడి వర్గీకరణ జరగడం ద్వారా మంచి అవకాశాలు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ మందకృష్ణ మాదిగ ఒక విస్తృతమైనటువంటి ఉద్యమాన్ని నిరంతరంగా ఒక 30 సంవత్సరాలుగా ఆయన కొనసాగిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరగడం ద్వారా ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉంటాయో ఎవరికైతే ఫలాలు అందాలో వాళ్ళకి దక్కుతాయి అనేటువంటి మాటతో ఆ ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణకు ఆయన పూనుకున్నాడు. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఒకవేళ భారతీయ జనతా పార్టీ కూడా మేము మద్దతు తెలియజేస్తాం, 100% ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామనేటువంటి మాటను కూడా చెప్పింది. అయితే ఇప్పుడు కూడా అదే మాట చెప్తా ఉన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. విజయకాంత్ కన్నుమూత. ప్రముఖ తమిళ నటుడు డిఎంకే పార్టీ వ్యవస్థాపకుడు విజయకాంత్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ గురువారం తుదిశ్వాస విడిచారు. విజయకాంత్ దాదాపు 158 సినిమాల్లో నటించారు. 1991లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కెప్టెన్ ప్రభాకరన్తో కెప్టెన్గా పాపులర్ అయ్యారు. ఈ చిత్రంతోనే తెలుగు వాళ్లకు విజయకాంత్ దగ్గరయ్యారంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద విజయకాంత్ 71 సంవత్సరాలు ఉన్నటువంటి విజయకాంత్ తమిళ సినీ నటుడు. ఆయన నిజంగా పోలీసు ఆఫీసర్గా వేషం వేస్తే నిజంగా పోలీస్ ఆఫీసర్ అన్నట్టుగా ఒక గంభీరంగా ఉంటుండే. తర్వాత మంచి నటుడు, తమిళంలో గొప్ప నటుడు ఆయన. తర్వాత తెలుగులో కూడా చాలా సినిమాలు వచ్చినాయి ఆయనకు. డిఎంకే పార్టీకి వ్యవస్థాపకుడుగా ఉన్నటువంటి ఆయన నిన్న కన్నుమూసినట్ట పాపం. ఇక శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య. హైదరాబాద్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీని ఒత్తిడి కారణంగానే చనిపోయిందని కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇది పరిస్థితి. ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు అని చెప్పేసి మొత్తము అందులంతా కూడా లంగా వ్యవస్థ నడుస్తుందని చెప్పేసి తెలుస్తున్నది. ఎందుకంటే విద్యార్థి సంఘాలు పోతుంటాయి అక్కడ. చాలా మంది విద్యార్థులు ఇట్లా ఆత్మహత్య చేసుకుంటారు. కారణం ఏంటంటే డీన్ కారణం అంట. వాడు ఏంటంటే పరిస్థితి ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే పబ్లిక్ అంతా ఏమనుకుంటారంటే శ్రీ చైతన్యలో చదివితే మంచిగా ఉంటుంది. వీడు కనీసం ఇగో ఈ దొంగలు ఏమంటున్నారంటే అసలు యాక్చువల్గా ఇట్లా చనిపోతే కనీసం వాళ్ళకు ఎటువంటి న్యాయం చేయరు. తర్వాత చనిపోకుండా చూసుకోరు. కనీసం వాళ్ళకి ఫుడ్ సరిగా పెట్టరు. రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉంటారు. తర్వాత వాళ్ళని చిత్రహింసలు పెడతా ఉంటారు పిల్లల్ని. అయితే వీళ్ళకు చాలామంది తల్లిదండ్రులు తెలియక ఏం చేస్తారంటే ఇక్కడ శ్రీ చైతన్య చదివితే మంచిగా ఉంటుంది, నారాయణలో చదివితే మంచిగా ఉంటుంది, ఇట్లా అని చెప్పేసి అందులో చేరుస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు ఎందుకనంటే ఇలా దుర్మార్గాలు మామూలు కాదు. ఎవరికి కూడా ఫీజు కొంచెం కన్సెషన్ ఇయ్యారంటే కూడా ఈ దొంగలు. దీనివల్ల చాలామందికి అంటే పేదలు చదువుకు దూరం అవుతా ఉన్నారు. అందుకనే విద్యా వైద్యం ప్రభుత్వ రంగంలో ఉంటే ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ లెవెల్లో అందిస్తే ఉచితంగా అందిస్తే బాగుంటుందనేటువంటిది తీర్మానంలో చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా దానిపైన అంటే విద్యా వైద్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుందాం. ఎందుకంటే ఈ కార్పొరేట్ వ్యవస్థల వల్ల ఈ శ్రీ చైతన్య నారాయణ ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థల వల్ల మొత్తం కూడా
సమాజానికి నష్టం జరుగుతుంది. అసలు యాక్చువల్గా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏం చెప్తా ఉంది అంటే, విద్యా హక్కు చట్టం ఏం చెప్తా ఉంది అంటే, ఎవరైతే పాఠశాలలు కానీ తర్వాత కళాశాలలు కానీ అందులో విద్యార్థులకు 25% మంది విద్యార్థులకు ఉచిత విద్య అందించాలి అనేటువంటిది ఒక నిబంధన ఉన్నది. ఎవడు కూడా పాటించడు. వీడు ఉచిత విద్య పక్కకు పెట్టేసి ఫ్రీ సీట్లు ఇవ్వాలి, 25% ఫ్రీ సీట్లు ఇవ్వాలి అయితే విద్యా సంస్థలల్లో. కానీ వీడు ఫ్రీ సీట్లు ఇవ్వడం పక్కకు పెట్టేస్తే కనీసం కన్సెషన్ కూడా ఇవ్వాలి దొంగలు. కాబట్టి 100% వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకనంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక మంత్రులు, ముఖ్యమైనటువంటి మంత్రులు వాళ్ళు కూడా వాటాలు తీసుకున్నారు దీంట్లో. హరీష్ రావు మీద ఆరోపణలు ఉన్నాయి, తర్వాత కొంతమంది మీద కేటీఆర్ మీద, ఇటువంటి వాళ్ళ మీద కొంతమంది మీద ఆరోపణలు ఉన్నాయి. ఇందులో వాటాలు ఉన్నాయి వాళ్ళకు. కాబట్టే వీటిని ఎవ్వడు ఏం చేయలేనటువంటి అహంకారంతో వాళ్ళు వెళ్తూ ఉంటారు. కనీసం పేదలకు చదువును అందకుండా చేస్తుంటారు. హాల్ టికెట్లు ఇయ్యరు వీళ్ళు, మొత్తం దొంగ కథలు పడతా ఉంటారు. పాపం చిన్న పిల్లలు చనిపోతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళ గురించి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. ఆ విషయం కొంచెం చూడండి. కాంగ్రెస్లోనే ప్రజాస్వామ్యం, బీజేపీ అంటేనే డిక్టేటర్షిప్ రాని రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. కార్యకర్తలు చెప్పింది కాంగ్రెస్ హైకమాండ్ కూడా వింటుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి పోయేసి ఒక చిన్న కార్యకర్త కానీ లేకపోతే ఒక పెద్ద లీడర్ కానీ ప్రెస్ మీట్ పెట్టుకొని తిట్టుకునేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. తర్వాత మళ్ళీ కలిసిపోతారు. అంటే కాంగ్రెస్ పార్టీలో అంత స్వేచ్ఛ ఉంటుంది, ఒక మంచి ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అది వాస్తవం అని చెప్పింది. కార్యకర్త చెప్పింది కూడా కాంగ్రెస్ హైకమాండ్ వింటుంది. బీజేపీ ఎంపీల మనసంతా కాంగ్రెస్లోనే ఉన్నది. బీజేపీలో బానిసత్వం గురించి ఆ పార్టీ వాళ్ళే చెప్పినరు. ఎన్డీఏకు ఓటమి భయం పట్టుకుంది. నాగ్పూర్ మెగా ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత వ్యాఖ్యలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ 139వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాగ్పూర్లో నిర్వహించిన సభలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి అంటూ మన ముఖ్యమంత్రి కూడా అక్కడికి వెళ్ళినరు. అయితే ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అట్లా ప్రజాస్వామ్యం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ 1885 అనుకుంటా, ఐ థింక్ 1885లో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏర్పాటైంది. అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏర్పాటైంది. ఎందుకంటే స్వాతంత్రం కోసం కొట్లాడేందుకు ఈ కాంగ్రెస్ పార్టీని అప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఇప్పుడు 139 సంవత్సరాలు. ఇక చూడరు ఇక కథ ఎట్లున్నదో. ఇక గత ప్రభుత్వంలో కథ ఎట్లున్నది. కాక అటుకులో బుక్కిండో అంబలేదు, ఏం చేసిండు, అప్పులే చేసిండో కొడుకు. అటుకులే బుక్కిండో అప్పులే చేసిండో కొడుకు. ఇక చూడరు ఇక ఎట్లున్నదో కథ. కిస్తీలు వడ్డీలకి 62,000 కోట్లు, 9 ఏళ్లలో 7 పెరిగిన భారం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులపై ఆర్థిక శాఖ కసరత్తు. చూడరు ఇక ఎట్లున్నదో. కిస్తీలు కట్టడానికి అంటే మనము ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి కదా, వడ్డీలు అంటే మిత్తి తర్వాత కిస్తీలు, ఇన్స్టాల్మెంట్లు తర్వాత వడ్డీలు కట్టడానికే 62,000 కోట్ల రూపాయలు కావాలంట. చూడరు ఎట్లున్నదో కథ. అటుకులే బుక్కిండో అప్పులు చేసిండో కొడుకు అంటే ఇట్లా చేసి పెట్టిండు మన మీద. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఏటా చెల్లించాల్సిన, అంటే ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన వడ్డీలు కిస్తీల భారం 62,000 కోట్లు ఉంటుందని తేలింది. కొత్త ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2024-25 సంవత్సరానికి బడ్జెట్ కసరత్తు మొదలుపెట్టింది. ఈ సందర్భంగా ఏకంగా 62,000 కోట్ల మేర కిస్తీలకు వడ్డీలకు చెల్లించాల్సి ఉందని ఆర్థిక శాఖ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టం చేసినట్టు తెలిసింది. చూడరు కథ ఎట్లుందో. ఇందులో వడ్డీలే సగం ఉంటే 32,502 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే బడ్జెట్లో మెజార్టీ కేటాయింపులు ఎలా ఉంటాయనే దానిపై అంచనాలు వేసుకోగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లతో పాటు కిస్తీలు, వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయి. ఈ రెండూ కలిపితే ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలు చేరుతున్నది. అంటే బడ్జెట్లో సింహభాగం వీటికే కేటాయించాల్సి వస్తుంది. ఉద్యోగుల జీతభత్యాలు తర్వాత ఇవన్నీ కూడా కలుపుకొని తర్వాత ఇక్కడ కిస్తీలు అంటే ఇన్స్టాల్మెంట్లు, మనం అంటే అప్పు తీసుకొచ్చింది కాక ఆ అప్పుకి ఇన్స్టాల్మెంట్లు, తర్వాత దానికి కట్టాల్సిన వడ్డీ, ఇవన్నీ కలుపుకుంటే 1,00,000 కోట్ల రూపాయలు దాటుతుందట. ఇంకేంది ఎట్లా గాడిన పెట్టుడు, ఏం కథ, ఇట్లా వేసి కుప్ప వేసిపోయాడు. మరి నేను మంచిగా చేసినాను అన్నాడు. ఇక చూడరు ఇంకేం చేసినా మనం చెప్తా. ఇక ఇక్కడ నడుస్తుంది, కనిపిస్తుంది, అర్థమవుతుంది. చూడరు ఇక్కడ భూ కబ్జాదారుల్లో టెన్షన్. చూడరిగా సర్కార్ ఎంక్వైరీలో బీఆర్ఎస్ నేతలకు దడ, అక్రమాలకు సహకరించిన అధికారుల్లోనూ భయం. ఇక్కడ కలెక్టర్లు కొంతమంది, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, వీళ్ళందరూ కూడా తహసీల్దార్లు కింద ఇంకా ఆర్ఐలు, వీళ్ళందరూ కూడా మొత్తం అంటే అక్కడ భాగం పంచుకున్నారు.
భాగం పంచుకొని ఇవన్నీ కూడా కథలన్నీ వేసి పెట్టిండ్రు. చూడరు ఇప్పుడు ఎట్లుంటుందో లెక్క, ఇష్టం వచ్చినట్టుగా చేసి పెట్టేస్తే. అరే న్యాయంగా పని చేయరు అంటే చేయరు కొంతమంది. ఇగో ఇట్లా అయితే లంగలెక్కలు చేస్తే వాళ్ళు భయపడుతున్నట్టు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల కోట్ల విలువైన భూములు, ప్రభుత్వ భూములు 8 లక్షలకు, రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా అయినట్లు అంచనా. చూసారు కదా, ప్రభుత్వ భూములే 8 లక్షల కోట్ల రూపాయల కబ్జా అయినాయి అని. అయ్యా జాగీరు, ఇక మేము అట్లా చేసినాం ఇట్లా చేసినాం సూపర్ చేసినాం. ఇదా ధరణి దరిద్రం అంటే? ధరణి తీసుకొని బంగాళాఖాతం కలపాలంటే ఓ ధరణి కలుపుతారా, అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా అంటే ధరణి అంటే ఇట్లా 8 లక్షల కోట్ల రూపాయలకు ఆ భూములని మొత్తం కథం చేసి పడేసి దొంగలు. ఇంకేం చేయాలి? ఎట్లుంటుంది కథ? ధరణి కావన్నా ఇప్పుడు ఇంకా 8 లక్షల కోట్ల రూపాయల, అది ప్రభుత్వ భూములు. ఇంకా మళ్ళీ ప్రైవేట్ భూములు ఇంకా చాలామంది పాపం ఉన్నోళ్ళు మొత్తం అన్ని పోయి ఇంకోని పక్కోనికి ఎక్కి ఇంకేం చేయాలో అర్థం కాక. మొన్న ఒక ఆయన వచ్చిండు కదా, అరే నాకు ఎక్కువ భూమి ఎక్కిందిరా నాయన, అద్దె భూమి ఎక్కువ పడ్డది, ఎక్కువ పడితే నేను వాళ్ళకి భూమి ఇచ్చేస్తా అంటే కూడా ఇయ్యలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అక్కడ ధరణి అంటాడేమనంటే వాడు కట్టుకొత్తనే అవుతుంది అంట లెక్క. వాడు కట్టుకొత్తాడు, ఇక ఇది కాదు. ఇట్లుండే ధరణి కథ. జీవో నెంబర్ 59 కింద రెగ్యులరైజ్ చేసుకున్న భూములపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. అంటే ఇది జీవో నెంబర్ 58, 59 ఉంది కదా, దీని కింద మొత్తం ప్రభుత్వ భూములన్నీ కూడా కథంగా చేసేసారు కొంతమంది. అది దాని మీద కూడా దృష్టి పెట్టిందంట ప్రభుత్వం. ఇక ప్రభుత్వ భూములు కాజేసిన ఆక్రమణదారుల్లో టెన్షన్ మొదలైంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూదందాపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుండడంతో భూ కబ్జాదారులు, వాళ్లకు సహకరించిన అధికారులకు భయం పట్టుకుంది. జిహెచ్ఎంసీ పరిధిలో జిల్లాల్లో ప్రభుత్వ భూములతో పాటు భూదాన్, శిఖం, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, ఇరిగేషన్, ఇక ఫారెస్ట్ ల్యాండ్స్ ఆక్రమణకు ఎక్కడెక్కడ జరిగాయనేటువంటి దానిపై సర్కార్ వివరాలు సేకరిస్తుంది. దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన భూములు కబ్జాకు గురైనట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చింది సుశీర్గా. ఇక అందుకే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లంగలు ఏమని చెప్తారు, అరే ఎట్లుంటుందా నాయన, ఎట్లా పెడతారు ధరలేనంట, మన భూమి మనం కొన్నట్టుకున్న భూమి దాపెట్టుకోవచ్చు అంట. దాపెట్టుకునేందిరా భయ్, అందరు చూడొద్దా? నీకు 800 ఎకరాలు ఉంది, 8,000 ఎకరాలు ఉంది, నువ్వు లంగ కథలు ఎట్లా పడుతున్నావు తెలియద్దా అందరికీ? దాపెట్టుకోవచ్చు అంట. దాపెట్టుకునేటువంటి ఆప్షన్ కూడా ఇచ్చిండ్రు, దాచిపెట్టుకుంటావు. ఇవన్నీ కూడా కక్కొద్దు ఇప్పుడు అన్ని లెక్కలన్నీ లంగా కథలు. అందుకే ధరణి పోతే ఆగమవుతుంది, ధరణి పోతే ఆగమవుతుంది. ఇగో చూడరుగో, ధరణి పోతే మంచి జరుగుతుంది ప్రజలకు. 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు మొత్తం అవేంటి భూములు కథం చేసినరా నాయన మీరు దొంగలు. ఇక ఇంటర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 28 నుంచి, ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్. అదే నెల 16న ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయంట. షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు. ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు బోర్డు సెక్రటరీ శృతి ఓజా పరీక్షల షెడ్యూల్ను గురువారం విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు కొనసాగుతాయి. సెకండ్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 29 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. మార్చి 19 వరకు పరీక్షలు రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి. ఫిబ్రవరి 17న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్స్. గతంలో ఫెయిల్ అయిన వారు, రాయని వారు ఉంటే కూడా ఇవన్నీ కూడా ఉంటాయంట. ఈ ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ దీనికి సంబంధించి ప్రత్యేకంగా పాఠ్య ప్రణాళికలో ఇవన్నీ కూడా చేర్చాల్సిన అవసరం ఉన్నది. పాఠశాల విద్యలో ఏదైతే ఉంది కదా, ఆ పాఠశాల విద్యలో పిల్లలకు చిన్నప్పుడు ఇగో ఈ ఎథిక్స్కి సంబంధించి అంటే నైతిక విలువలు అంటే ఏంటిది, తర్వాత అంటే హ్యూమన్ వాల్యూస్ అంటే ఏమంటాం హ్యూమన్ వాల్యూస్ అంటే ఇవన్నీ కూడా మానవీయ విలువలు, విలువలు తర్వాత ఇక్కడ ఎథిక్స్. ఈ రెండింటికి సంబంధించి నీతి నిజాయితీకి ఎట్లా ఉండాలి, తర్వాత ఎట్లా మనము సమాజంలో ఉంటే మంచిది, తర్వాత గతంలో ఏం చెప్తా ఉన్నాయి, నీతి శతకాలు ఏం చెప్తున్నాయి, ఇవన్నీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ ఎథిక్స్ తర్వాత హ్యూమన్ వాల్యూస్కి సంబంధించి చెప్పాల్సిన అవసరం 100% ఉన్నది. వీటిని పాఠశాలల్లో
ఏదైతే పాఠశాల విద్యలోనే పిల్లలకు ఇక్కడ పాఠ్య ప్రణాళికలు ఇవి ఉంటే బాగుంటుంది. దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది మొత్తం ఇవన్నీ కూడా అరాచకాలు జరగడానికి, గంజాయి వీటన్నిటి కూడా మాదక ద్రవ్యాలకు బానిస కావడానికి కారణం ఏంటి అంటే తల్లిదండ్రులు కూడా చాలామంది ఏమంటుంటారంటే మా పిల్లగాని మేము మంచిగా పెంచుతున్నాం, బాగా గారాభంగా పెంచుతున్నాం, వాడు ఏమనం అంటే ఏమనకపోతే మీ పని చేస్తున్నాడు లాస్ట్ పెద్దగైనాక. కాబట్టి ఏమనకపోవడం కాదు, గారాభంగా పెంచడం కాదు, పిల్లల్ని గౌరవంగా పెంచండి. అది ఇంపార్టెంట్ చాలా. అంటే చెప్తుంటే అనిపిస్తుండొచ్చు ఈయననే చెప్తుండే బాగానే, కానీ అది కాదు. పిల్లల్ని పెంచేటప్పుడు 100% గౌరవంగా పెంచాలి. అది ఏం చేస్తారంటే ఇక చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు. ఇక ఏమంటారంటే ఇక ఈయన నాయన ఇంట్లోనే ఉంటాడు, ఇగో నాయన లేనని చెప్పరా అంటాడు. నాయన లేనని చెప్పరా అంటే ఇక బయటకు వచ్చేసి మా నాయన లేడని చెప్పమంటుండు అంటాడు. వీడు పిల్లగాడు వస్తాడు, మా నాయన ఇంట్లో లేడని చెప్పమంటుండు అంటాడు. అంటే నేను ఏమంటున్నా అంటే ఇక్కడ అప్పటి నుంచే అబద్ధాలు నేర్పిస్తున్నారు వాళ్ళు తల్లిదండ్రులు. కొంతమంది అట్లా నేర్పిస్తుంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అరే సిగరెట్ తీసుకురాపు, అరే కోటర్ తీసుకురాపు ఇట్లా అని చెప్తారు. అంటే సిగరెట్ తాగొచ్చు, మా నాయన తాగిండు కాబట్టి ఆదర్శం, తర్వాత కోటర్ తాగొచ్చు, కోటర్ తాగితే మా నాయన తాగిండు కాబట్టి ఆదర్శం అని చెప్పేసి పిల్లగాడు కూడా నేర్చుకోవాలి. కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత టీచర్లు అందుకే ఉపాధ్యాయుని గురించి గొప్పగా చెప్తా ఉంటారు. పాఠశాలను పూల తోటగాను, విద్యార్థులను పూల మొక్కలుగాను, ఉపాధ్యాయున్ని తోటమాలిగాను వర్ణించడం జరిగింది. పాఠశాలనే పూల తోటలో, విద్యార్థులనే పూల మొక్కలు ఏపుగా పెరిగి మంచి పరిమళమైనటువంటి పౌరసత్వాన్ని ప్రపంచానికి అందించాలంటే ఉపాధ్యాయుడైనటువంటి తోటమాలి వినయం, విధేయత, జ్ఞానం ఇవన్నిటిని కూడా సమపాలలో అందించినప్పుడు ఆ పూల మొక్క ఏపుగా పెరిగి మంచి పరిమళమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి ఒక పౌరుణ్ణి తయారు చేయగలుగుతాం. ఆ పరిమళాలు ప్రపంచానికి అందుతాయని చెప్పేసి తత్వవేత్తలు చెప్తారు. కాబట్టి అక్కడ ఉపాధ్యాయుడు, ఇక్కడ తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులారా చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచండి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం అరాచకాలు అవన్నీ కూడా జరగడానికి కారణం ఏంటంటే మనం పట్టించుకోకపోవడం. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్ల, తల్లిదండ్రులు వాళ్ళపైన ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం వల్ల మాకేందులే మగపిల్లగాడు ఏమైనా చేసేస్తున్నది ఈయన్ని, తర్వాత ఆడపిల్లలే ఇట్లా అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా దృష్టి పెట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నైతిక విలువలతో కూడినటువంటి విద్య అవసరం. అందుకనే స్వామి వివేకానంద అంటాడు, విద్య అంటే కేవలం బుర్రను నింపడం కాదు, విద్య అంటే కేవలం బుర్రను నింపడం కాదు, మనస్సును మెదడును తీర్చిదిద్ది మనిషిని శీలవంతుని చేయడం. శీలం అంటే మానవతా విలువలతో కూడుకున్నటువంటి అభివృద్ధి అని చెప్పేసి స్వామి వివేకానంద అంటాడు. కాబట్టి అటువంటి విద్య అవసరం, అటువంటి పెంపకం అవసరం. కాబట్టి ఈ ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ 100% చేర్చాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంటర్ పరీక్షలు కూడా కొంచెం మంచిగా నిర్వహించారు ఇప్పుడు. ఎందుకంటే గతంలో దొంగలకు ఇచ్చేసి పిల్లల ప్రాణాలు పోయినాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కాళేశ్వరం లొల్లి, మేడిగడ్డ వైఫల్యాలను ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్న ఇంజనీర్లు, తాము బాధ్యులం కాదని తప్పించుకునే ప్రయత్నం, రిపేర్లపై ఎల్ఎన్టీ లేక తర్వాత వివిధ విభాగాల మధ్య ముదిరిన గొడవ. చూడరిగా ఎట్లున్నదో, మేడిగడ్డ వైఫల్యాలను ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్న ఇంజనీర్. చూడరిగా నువ్వుగా నేను కాదంటే నేను కాదంటున్నాట కథ తేలిపోతుంది. ఎట్లుంటుంది ఏ లంగ పని చేసినా కానీ. నిన్న ఐపీఎస్ అధికారి పైన కూడా కేసు నమోదైందా? అదే భూ కబ్జా పెట్టేస్తే ఆయన బన్వర్లాల్ గతంలో ఆయన ఎన్నికల అధికారిగా ఉండే మన దగ్గర, ఆయన ఐఏఎస్ భూమిని ఈయన కబ్జా పెట్టిండట. ఆయన పైన కేసు నమోదైంది. చూసిరుగా ఇప్పుడు ఇంజనీర్లు పెద్ద ఇంజనీర్లు పెద్ద అట్లా ఇట్లా అని చెప్పేసి అనుకుంటారు కదా. మీ అందరి పని అవుతుంది. ఎవరెవరు లంగ పని చేసిండ్రో అందరి పని అవుతుంది 100%. ఉట్టిగానే ఇట్లా ఉంటుంది. మంచి చేసిన వాళ్ళకి 100% మీకు మంచి గౌరవం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇక అది కుంట కాకున్నా కుంట అయినా ఇవన్నీ కూడా చెరువులు 200 చెరువులు ఖతం అయిపోయినాయి. ఎట్లా అయిపోయినాయి? అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇవన్నీ కథలన్నీ ఉన్నాయి. తాము బాధ్యులం కామని తప్పించుకునే ప్రయత్నం, రిపేర్లపై ఎల్ఎన్టీ లేక తర్వాత వివిధ విభాగాల మధ్య ముదిరిన గొడవ, బ్యారేజీ పునరుద్ధరణ డిజైన్ల పైన మాటల యుద్ధం, సీనియర్ల తీరుతో జూనియర్ ఇంజనీర్లు హైరాణ పడతా ఉన్నారంట. సంబంధం లేని వ్యవహారంలో తమను ఎక్కడ ఇరికిస్తున్నారు అని చెప్పేసి ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇంజనీర్లకు వచ్చింది ఇప్పుడు గోస. ఎందుకు వచ్చిందంటే మరి పెద్ద ఇంజనీర్కి చెప్పారు కదా మీరు పని అంతా, పనిమంతుడు పెద్ద ఇంజనీరు, అటుకులే బుక్కిండో అప్పులే వేసిండో కొడుకు ఆయనకి ఇచ్చిర్రు, కథం చేసి పడేసి ఇప్పుడు కథ అంతా. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో లొల్లి మొదలైంది. డిపార్ట్మెంట్లోని సీనియర్ ఇంజనీర్లు, ప్రాజెక్టు నిర్మాణంలో ముడిపని ఉన్న ఇంజనీర్లు బయటికి ఒకరితో ఒకరు బాగానే ఉన్నట్లుగా కనిపిస్తున్నా వెనుక కత్తులు నూరుకుంటున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు తాము బాధ్యులం కాదన్నట్టు, తమకే సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. అందరూ కలిసి ఫీల్డ్ ఇంజనీర్లనే బాధ్యత అన్నట్లుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందని జూనియర్ ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. ఇక చూడరిగా జూనియర్ మీద నెట్టేసి కార్యక్రమం ఉన్నదంట.
తేలిపోతుంది. ఇవాళ మంత్రులు పోతా ఉన్నారు అక్కడికి. ఇవాళ మేడిగడ్డకు మంత్రులు, కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్, మేడిగడ్డ అన్నారం బ్యారేజీల పరిశీలన అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. నడుస్తుంది 100%. ఇవన్నీ కూడా నిజ నిర్ధారణ తేలాలే. ఈ దొంగ కథలన్నీ కూడా బయట పెట్టాలి మనం. అట్లా లేకపోతే నేనేంది శ్వేతపత్రం విడుదల చేస్తుంటే శ్వేతపత్రం అంట, ఈయన చెమట సుక్కల కాగితాలు విడుదల చేస్తాడు. చెమట సుక్కలు మొత్తం వీళ్ళు గడపారలు బట్టి తొవ్వి మొత్తం ఇట్లా వేసి బండలు కొట్టిండ్రు, ఇవన్నీ వేసిండ్రు వీళ్ళు. చెమట సుక్కల పత్రం విడుదల చేస్తారంట, శ్వేతపత్రం. ఎవరిని తెలవకుండా శ్వేతపత్రం అంటది. అందుకనే మంత్రి ఆయన ఎవరు పొన్నం ప్రభాకర్ గారు అంటా ఉన్నారు, ఈ శ్వేతపత్రం కాదురా బాబు, నువ్వు సౌదపత్రం విడుదల చేయి, నువ్వు ఏమేమి చేసినావు, ఏమేమి లంగకథలు చేసినావు, ఏమేమి కొన్నారు, ఇవన్నీ కూడా అవన్నీ రిలీజ్ కావాలి, అవన్నీ తెలవాలని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. పాత సంవత్సరం పోటీ అయితే ఇక్కడ మందు తీసుకొచ్చుకుంటారు మొత్తం. ఇక్కడ ఇది తిన్మార్ మందు తీసుకొచ్చుకుంటారు. పాత సంవత్సరం పోయిందన్న బాధతో కొన్ని, కొత్త సంవత్సరం వస్తుందన్న సంతోషంలో కొన్ని తాగేద్దాన్ని రారా అని చెప్పేసి దోస్తుని పిలుస్తున్నట. అంటే మొత్తం మీద తాగుడేడా. పాత సంవత్సరం పోతుందని ఒక బాధ, కొత్త సంవత్సరం వస్తుందని సంతోషం. సంతోషమైన తాగుడే, లేకపోతే బాధ అయినా తాగుడే అన్నట్టు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. కాదు, మిస్ అయిందా ఇది? ఓకే, ఇగో అరే అవును. కానీ కాక దాచిన కారు అంట చూడరు. కాక 22 కార్లు కొనిపెట్టిండేడా, అది ఏడి విజయవాడలో పెట్టిండట. విజయవాడలో పెడితే ఆ కార్లు ఏది ఒక్కొక్కటి 3 కోట్ల రూపాయలు. ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు, అరే అవి దాచిపెట్టేసిండ్రు. ఒక అధికారి వచ్చి మెల్ల చెప్పినట, సార్ మీరు కార్లు పాత కార్లే వాడుతుంటారు, పాత కార్లు కాదు సార్, ఆల్రెడీ కొనిపెట్టిండు ఆ మనిషి, ఇవి వాడుకోరని చెప్పినట. చూడరు. ఇక కేసీఆర్ దాచిన ల్యాండ్ క్రూజర్ల త్వరలో రాష్ట్రానికి. విజయవాడలోని వీరపనేనిగూడెం ఇండస్ట్రియల్ పార్కులో ఉన్నాయంటున్న అధికారులు. చూడరు. ఇక 22 కార్లు కొన్నాయంటే ఒక్కొక్కటి 3 కోట్ల రూపాయలంట కారు అయినది. ఎవరిది? మన కాకది. అటుకులో బుక్కిండో అప్పులో వేసిండో కొడుకు ఇట్లా వేసిండు. 3 కోట్ల రూపాయలు ఒక్కొక్కటి కారు, 22 కార్లు కొన్నాడంట. కొని ఇప్పుడు అధికారులకు రాగానే ధన్మని వచ్చేద్దాం అనుకుంటే అధికారంలోకి వస్తే కథం అయిపోయింది, కథ తలకిందులు అయిపోయింది. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి, ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష. ఇక మార్చి 19 తోటి పరీక్షలు పూర్తి, ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. అధికారంలోకి రాగానే కులగణన చాలా ఇంపార్టెంట్. అది పలు రంగాల్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు తగు ప్రాధాన్యం లేదు. కులగణనతో ఈ అన్యాయాన్ని సవరిస్తాం. పేదరికం తప్ప మరో కులం లేదనే ప్రధాని మోడీ బీసీలని ఎందుకు చెప్పుకుంటున్నారు? స్వాతంత్రానికి ముందు మహిళలు దళితులకు హక్కులు లేవు. దేశాన్ని మళ్ళీ ఆ రోజులకు తీసుకెళ్లాలన్నదే బీజేపీ వ్యూహం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజం. మోడీ మెడిసిన్ ఇక పనిచేయదు, ఎక్స్పైరీ డేట్ ముగిసింది. 100 రోజులు కృషి చేసిన పార్టీని అధికారంలోకి తెద్దాం అంటే ఈ 100 రోజులు కష్టపడదామని చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ 119వ ఆవిర్భావ దినోత్సవం సభలో రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు ముఖ్యమంత్రి. ఇక్కడ అధికారంలోకి రాగానే కులగణన చేపడతామనేటువంటి మాటను కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్తా ఉంది. దీని ద్వారా అంటే ఎవరైతే ఏ వర్గాలకైతే అంటే ఫలాలు అందలేదో ఆ వర్గాలన్నింటినీ కూడా ఫలాలను అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి 100% అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చెప్తా ఉంది. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సభలో ప్రసంగిస్తున్న రాహుల్, చిత్రంలో డీకే, తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, తర్వాత అశోక్ గెహ్లత్. దేశంలోని పలు రంగాల్లో బీసీలు, దళితులు, గిరిజనులకు తగిన ప్రాధాన్యం లేదని, కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే కులగణన నిర్వహించి ఈ అన్యాయాన్ని సరిదిద్దుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. గత 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా అనేక మంది పేదరికంలోకి నెట్టబేయబడ్డారని, దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంతటి స్థాయిలో నిరుద్యోగం ప్రబలుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో రూపొందించిన ప్రణాళికల వల్ల రైతులు, మహిళలు, యువత, హరిత, క్షీర, ఐటీ విప్లవాలకు అక్కడ పురుడు పోషణం అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా ప్రపంచ ఆర్థిక సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తా ఉన్నారు. జనవరిలో స్విట్జర్లాండ్లో సమావేశాలు. సీఎం అయ్యాక తొలిసారి విదేశాలకు రేవంత్. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి తీసుకున్నారంట. ముఖ్యమంత్రి స్విట్జర్లాండ్కి వెళ్తా ఉన్నారు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత విదేశాలకు వెళ్తా ఉన్నారు.
ఇక ఈడీ ఛార్జ్ షీట్లో ప్రియాంక హర్యానాలో 5 ఎకరాల క్రయ విక్రయం కేసులో తొలిసారి కాంగ్రెస్ నేత పేరు, భర్త వాద్రా పేరు నిందితులుగా కాదు. ప్రవాస వ్యాపారి సిసి తంఫీ భారత సంతతి బ్రిటిషర్ సుమిత్ పై ఛార్జ్షీట్ వేసిందంట. ఆ ఛార్జ్షీట్లో ఆమె పేరు పెనుకోడు. ఇగో 5 ఎకరాల భూమిలో ఎవరి భూమిలో ఏం కథనో ఇగో దాంట్లో ఛార్జ్షీట్లో ఇక్కడ ప్రియాంక గాంధీ పేరు పెట్టినాడ. ఈడ మొత్తం 8 లక్షల కోట్ల రూపాయల భూములు కొల్లగొట్టినారు. మరి ఏంది పరిస్థితి ఏంది? 100% ఎంక్వైరీ జరగాలి. ప్రభుత్వం దీనిపైన 100% మంచి ఎంక్వైరీ జరిపించేసి దొంగలు ఎవరో బయటకు తీసుకొస్తే మంచిగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది ప్రజలకు. ఆ చిన్న దాంట్లో ఇరికిచ్చేసినట్టు అందులో ప్రియాంక గాంధీని. 10 సీట్లు 35 ఓట్లు. లోక్సభ ఎన్నికల్లో మన లక్ష్యం ఇది. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అమిత్ షా నిర్దేశం. ప్రతి లోక్సభ నియోజకవర్గం కీలకమే. 3-4 స్థానాలు ఓ యూనిట్గా బస్సు యాత్రలు. నాయకులంతా సమన్వయంతో పనిచేయాలి. ప్రతి స్థానానికి 3 ఆశావహులతో వారం రోజుల్లో జాబితాను పంపించండి. జనవరిలోనే మొదటి మెజారిటీ అభ్యర్థుల ఖరారు. కాంగ్రెస్ పార్టీది అసలైన విజయం కాదు, బీఆర్ఎస్ పై వ్యతిరేకతతోనే గెలిచింది. బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడాడు. మొత్తం మీద 10 సీట్లు 35% ఓట్లు రాబట్టాలి ఈ లోక్సభ ఎన్నికల్లో అని చెప్పేసి, ఆ లక్ష్యంగా పనిచేయండి అని చెప్పేసి దిశానిర్దేశం చేసిండు కేంద్ర మంత్రి. 100% కలిసి పనిచేయండి. ఇక్కడ పార్టీలో లోపల లుకలుకలు ఉండడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటను చూసుకోవచ్చు. ఇక కొంగరకలాన్లో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేతలు మాట్లాడుతున్న అమిత్ షా ఇక నిందితుడిని కాదు బాధితుడిని. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ప్రధాన నిందితుడి వ్యాఖ్యనంట. నేను నిందితుడిని కాదు, కేవలం బాధితుడిని. నా ఫోన్ ట్యాప్ చేశారు, ఆడియోలు బయట పెట్టారు. ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ అధికారుల అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంట ఇంటెలిజెన్స్ వాళ్ళు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు. ఇక అప్రూవర్గా మారాలని 3 ఐపీఎస్ల ఒత్తిడి. స్వామీజీతో పరిచయం చేయించిందే దాసోజు శ్రవణ్ అన్న నువ్వే చేపించినావు అంటున్నాడు. మరి చూడువి, ఏడాది తర్వాత నోరు విప్పిన నందకుమార్. చూడిగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కనీసం 10 సీట్లు గెలవాలని చెప్పేసి ఇక్కడ భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఇక్కడ నేను నిందితుడిని కాదు బాధితుడిని అని చెప్పేసి ఇక్కడ ఎవరు ఆయన చెప్తున్నాడు, నందకుమార్ చెప్తా ఉన్నట. ఏ కెప్టెన్ అస్తమయం. నటుడు విజయకాంత్ కలేరు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో కన్నుమూత. నేడు తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. ప్రధాని మోడీ సంతాపం తెలిపిండు. రాత్రికి రాత్రే భూముల దోపిడీ. 100 కోట్ల రూపాయల విలువైన భూములను సంబంధించి 98 దరఖాస్తుల పరిష్కారం ఒక్క రాత్రిలోనే. ఈ వ్యవహారం వెనుక గత ప్రభుత్వ పెద్దల పాత్ర. అర్ధరాత్రి క్లియరెన్స్, ఉదయాన్నే రిజిస్ట్రేషన్లు. జిల్లా కలెక్టర్ వేలిముద్ర లేకుండా అన్ని ఫైళ్లు క్లియరెన్స్ ఎలా సాధ్యమైందన్న ప్రశ్నకు బదులేది? కలెక్టర్ తంబు లేకుండానే ఖతమైపోయినాయి అంట అన్ని ఫైళ్ళన్నీ. చూడరు ఎట్లున్నదో లెక్క. కేవలం ఆపరేటర్లపై చర్యలతోనే సరిపెట్టారా? ఈ ఆపరేటర్లు ఎవరంటే ఆపరేటర్లు కేవలం పాపం అంటే వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు, వాళ్ళ మీద చేస్తారు. ఏం చేస్తారంటే ఈ దొంగ కార్యక్రమాలు పెద్ద ఎవడని చేస్తాడు అయితే చేస్తే ఏం చేస్తారంటే చిన్న ఉద్యోగిని బలి చేస్తారు. చిన్న ఉద్యోగిని ఆ కంప్యూటర్ ఆపరేటర్నో ఎవరినో బలి చేసే కార్యక్రమం ఉంటుంది. ఇది కాదు కదా, దర్యాప్తు చేసి అసలు దొంగల వాళ్ళు దొరకబట్టాలి. అక్రమాలపై ఇంకా గుట్టుగానే ఉన్న అధికార ఘనం. ఈ దందాపై మందకొడిగా సాగుతున్న విచారణ. రాష్ట్రమంతా ఎన్నికల హడావిడిలో ఉన్న సమయంలో రంగారెడ్డి జిల్లాలో 100 కోట్ల రూపాయల విలువైన భూములకు సంబంధించి జరిగిన ధరణి అక్రమాల వెనుక పెద్ద తలకాయలే ఉన్నాయా? దాదాపు 4 రోజుల వ్యవధిలో ఈ భూములకు సంబంధించిన ఫైళ్లను ధరణిలో పరిష్కరించినట్లు చెబుతున్నప్పటికీ వాస్తవంగా అక్టోబర్ 20 రాత్రే అంటే ఒక్క రాత్రిలోనే మొత్తం ఫైళ్లను క్లియర్ చేశారని చెప్పేసి విశ్వసనీయ వర్గాల సమాచారం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి భూదోపిడిది మొత్తం అటు ఇటు మొత్తం కొట్టిపడేసినట. నిజంగా అవసరం ఉన్నోడికి, నిజంగా న్యాయంగా ఉన్నోడికి మాత్రం వీళ్ళు చేయరు. ఈ దొంగలు ఈ అధికారులు ఉన్నారు కదా, చేయరు వీళ్ళు. ఎందుకంటే ఎవరైతే అక్రమాలు చేస్తారో, ఎవరైతే వాడు మొత్తం భారీగా ముడుపులు చెల్లిస్తారో వాళ్ళకి చేస్తారు. ఇప్పుడు నిజాయితీగా తర్వాత ఏదైతే నిజంగా లీగల్గా ఉన్నటువంటి ఫైళ్ళని పక్కకు పెట్టేస్తారు. పేదలు ఎవరైతే వస్తే వాళ్ళకి పక్కకు పెట్టేస్తారు. పక్కకు పెట్టేసి ఇట్లా వేసినట్టు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎట్లా జరిగింది ఈ లంగా కథలన్నీ కూడా. రాత్రికి రాత్రి మొత్తం ఫైళ్ళని క్లియర్ చేసి పడేసారు. ఏమనంటే కంప్యూటర్ ఆపరేటర్ దాని మీద వేసేసి కథం చేస్తూ ఉన్నారు. నీకు తెలవకుంటే కంప్యూటర్ తంపు పెడకుంటే ఎట్లా అయిపోతాయి లెక్క తేలాలి. దీనిపైన ప్రత్యేక దృష్టి సారించండి. తప్పించుకుంటారు దొంగలు. మనోళ్లకు
ఖతార్లో తప్పిన మరణశిక్ష అయితే అక్కడ ఏది నావిక్ సంబంధించి అప్పుడు మరణశిక్ష విధించింది కదా, అంటే దానికి సంబంధించి తప్పించిందట. 8 మంది మాజీ నేవీ అధికారులకు ఊరట. గూఢచర్యం కేసులో విధించిన శిక్ష తగ్గిస్తూ ఖతార్ కోర్టు తీర్పు చెప్పింది. ఫలించిన ప్రధాని మోడీ దౌత్యం. ప్రధాని మోడీ దీనిపైన ప్రత్యేక దృష్టి సారించిండు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు మరణశిక్ష విధించడానికి వీల్లేదు. అక్కడ గూఢచర్యం కేసులో వాళ్ళు ఇరుక్కున్నారు. అయితే అటువంటి వాళ్ళు కాదు మా వాళ్ళని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ చెప్పినప్పుడు మన వాళ్ళకు కొంతవరకు శిక్ష తగ్గించిన మరణశిక్ష లేకుండా ఇప్పుడు జైలు శిక్ష ఉన్నది. అప్పుల దారి క్లోజ్. బహిరంగ రుణాలు కష్టమే. 3 నెలల ముందే బడ్జెట్ ప్రతిపాదిత అప్పులు పూర్తి అయిపోయినాయంట. చూడరిగా ఏమైనాయంట 3 నెలల ముందే. అంటే వచ్చే 30 ఏళ్ళకు కూడా ఇప్పుడే అప్పు చేసి పెడతారు మన కాక. అప్పులే అటుకులే బుక్కిండో అప్పులు చేసినట్టు ఇట్లా చేసాడు కాక, చేసి పెట్టిండట. అప్పుడే అప్పులది అయిపోయింది ఇక మీది ఈ సంవత్సరం గింతే అని చెప్తున్నట్టుగా లెక్క. గాడికి వచ్చింది కథ. బడ్జెట్లో 40,615 కోట్ల మేర రుణ ప్రతిపాదన. డిసెంబర్ నాటికే 39,551 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం. తాజా నివేదికలో వెల్లడి. బీఆర్ఎస్ ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారమే రుణాలు క్లోజ్ అయిపోయినాయి. కొత్త ప్రభుత్వానికి కష్టకాలమే ఉన్నది. అయినా కానీ చాలా జాగ్రత్తగా గాడి నెట్టుకురావాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, అరే ఇది లంక బిల్లులు అనుకున్నాను నాయన, ఇది ఉట్టికొండలే ఉన్నాయి లెక్క, ఎట్లా నెట్టుకు రావాలి, ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా ఎంత కూడా చేసుకుంటేనే నడుస్తుంది. కుటుంబం గడిచే పరిస్థితి లేదు, అంటే తెలంగాణ అనే కుటుంబం గడిచే పరిస్థితి లేదు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా అంటా ఉన్నాడు. 7,46,414 ప్రజాపాలనకు తొలి రోజు దరఖాస్తులు. ప్రజల్లో విశేష స్పందన. రేషన్ కార్డులు ఇళ్లకు భారీగా దరఖాస్తులు వచ్చినాయంట. జిల్లాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రులు. ప్రజాపాలనపై సీఎస్ సమీక్ష. 9 ఏళ్లలో రేషన్ కార్డులే ఇవ్వలే అని చెప్పేసి డిప్యూటీ సీఎం భట్టి అంటా ఉన్నారు. అర్హులందరికీ గ్యారంటీలు అని చెప్పేసి మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, తర్వాత దుద్దిల శ్రీధర్ బాబు అంటా ఉన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు ఫారాలను పరిశీలిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్రంలో మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది, చిత్రం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ప్రజాపాలనకు సంబంధించి భారీగా అప్లికేషన్లు అయితే వస్తూ ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించి వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూర్చాల్సిన అవసరం కూడా ఉన్నది. అయిపోయినట్టునా? ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి మన పత్రిక శనార్థి తెలంగాణ చూద్దాం. చీచీ కేసీఆర్, నాడు జై జై నేడు బై బై. బీఆర్ఎస్కు వరుస శాఖలు కలుగుతూ ఉన్నాయి. అన్ని రంగాల నుంచి కాకపై వ్యతిరేకత. బగ్గుమంటున్న ఉద్యోగులు, జర్నలిస్టులు, కార్మికులు. జర్నలిస్టులను ముంచిండు. జర్నలిస్టులకు ఇల్లు కట్టిస్తారు. 2 మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏం సరిపోతుంది, ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఇక కదే లేదంటే 3వ సంబంధం పోయినట్టుంది కథగా. అడా జర్నలిస్టులకు 2వ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని నాయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు పక్కకు పెట్టేసి కనీసం జాగాలన్నీ ఇల్లు కన్నా కట్టుకుంటామంటే జాగాలు లేవు, మన్ను లేదు, మసాడలు లేదు. జర్నలిస్టులను మోసం చేసిండు, కార్మికులను మోసం చేసిండు, ఉద్యోగులను మోసం చేసిండు. ఇగో ఇట్లా కథ అంతా కూడా. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చుక్కలు చూపించిన ఎంప్లాయీస్. నిన్న సింగరేణి కార్మికుల కోలుకోలేని దెబ్బ. కనుమరుగు కానున్న కారు గుర్తు పార్టీ. కల్వకుంట్ల ఫ్యామిలీకి ఎక్కడ చూసినా పరాభవాలే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇన్నాళ్ళు నెత్తిన పెట్టుకున్న చేతులే ఇప్పుడు నేలకేసి కొడుతున్నాయి. ఆనాడు జైజైలు కొట్టిన నోళ్లే నేడు బై బై చెప్తున్నాయి. ఆదరించి అందలమెక్కించిన కార్మిక కర్షక లోకమే ఇప్పుడు కన్నెర్ర చేస్తుంది. ఫలితంగా కేసీఆర్ ఆయన కుటుంబం బీఆర్ఎస్ పార్టీకి వరుస శాఖలు తగులుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీని ప్రజలు బుద్ధి చెప్పిన సంగతి తెలిసిందే. అయినా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మీద జనాలకు కసి తీరలేదు. కేసీఆర్ పేరు చెబితే చిదరించుకుంటున్నారు. కారు పార్టీ, దాని అనుబంధ సంఘాలు, సంస్థలు దేన్ని నామరూపాలు లేకుండా చేయాలనే కంకణం కట్టుకుంటున్నట్లు కనబడుతుంది. కేసీఆర్ను టీఆర్ఎస్ను మోసిన కార్మిక, ఉద్యోగ, జర్నలిస్ట్ సంఘాలకు కేసీఆర్ అంటేనే చీదరించుకుంటున్నారు, చీకొడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ను నిలబెట్టింది ఈ కార్మికులే. ఈరోజు సకల జనుల సమ్మె చేపట్టి ఉద్యోగ సంఘాలు తర్వాత ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రాన్ని రాబడితే కేసీఆర్ ఆయన ఫ్యామిలీ ఆ క్రెడిట్ని తమ ఖాతాలో వేసుకుని ఉద్యోగులకు తీరని అన్యాయం చేస్తుంది. ఆర్టీసీ కార్మికులకు చేసిన పోరాటాన్ని కించపరుస్తూ వారి జీవితాలతో కేసీఆర్ ఆడుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ అంటేనే ఆర్టీసీ కార్మికులు భగ్గుమంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కేసీఆర్ను కారు పార్టీని నమ్మే పరిస్థితులు లేదు. తాజాగా జరిగిన సింగరేణి ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీజీబీకేఎస్ను సింగరేణి కార్మికులు నేలకేసి కొట్టారు. దారుణాతి దారుణంగా ఓడగొట్టారు. ఎక్కడ 50 ఓట్లు కూడా రాలేదు. కవిత అక్కడ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నా గులాబీ పార్టీని కార్మికులు నమ్మలేదు.
కసితీరా ఆ పార్టీని ఓడించారు. చూడు ఇట్లున్నది కథ. కొంతమంది ఏమంటారంటే ఇక మీరు మొత్తం ఎప్పుడు ప్రతిపక్షం అంటారు కదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎట్లా మాట్లాడతారా బాబు? మంచి జరిగితే మంచి అనాలి, చెడు జరిగితే చెడు అనాలి. వ్యతిరేకంగా మాట్లాడండి. ఇక కొంతమంది ఉంటారు అట్లా లెక్కలు ఇట్లా. అంటే వీళ్ళు చేసినవన్నీ మాఫీ అన్నట్టుగా ఓడగొడితే పక్క పెట్టేసి మాఫీ అయిపోతాయా? బరాబర్ అవన్నీ అక్కి ఇస్తేనే కదా మరి ఓడగట్టాలి అవన్నీ అప్పులన్నీ. ఈ అప్పులు చేసిన అప్పులన్నీ ఓడగట్టాలి. ఎక్కడి నుంచి తేవాలి? 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు అదేంది భూములు కథం చేసిపోయాడు రా బాబు. అవి ఓడి తేవాలి. ఇష్టం వచ్చినట్టుగా దోచుకొని ధరణి పేరుతోటి అది పేరుతోటి ఇష్టం వచ్చినట్టుగా మొత్తం అహంకారంతో విర్రవీగిపోయింది. ఇవ్వండి గెలవకపోయే. ఎట్లుంటుంది కథ? మళ్ళీ గాడికే వచ్చి ఊగి ఉయ్యాల ఏడికి వచ్చినట్టు గాడికే వస్తుంది లెక్క. ప్రజల వద్దకు పాలన 6 గ్యారెంటీల కోసం దరఖాస్తుల వెలువ. ప్రజలకు ఉచితంగానే దరఖాస్తు ఫారాలు. ఉదయం నుంచే క్యూ కట్టిన అర్జీదారులు. కొన్ని చోట్ల జిరాక్స్ సెంటర్లలో అప్లికేషన్ల అమ్మకం. కేసులు పెట్టిన పోలీసులు. అబ్దుల్లాపీర్మెట్లో ప్రారంభించిన డిప్యూటీ సీఎం రాష్ట్రాన్ని సంపదను ప్రజలకు అంకితం చేస్తామన్న భట్టి. జిల్లాల్లో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు. అర్హతను బట్టి లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్న పొన్నం ప్రభాకర్ మంత్రి. పైరవీలకు ఆస్కారం లేదని వ్యాఖ్య. నగరాలు పట్టణాల నుంచి పల్లెలకు జనం వెళ్ళిపోతా ఉన్నారు. అక్కడ దరఖాస్తులు పెట్టుకుంటా ఉన్నారంట. ఎందుకంటే ఇక్కడ కిరాయిలు ఉంటారు కదా, ఊర్లలోనే ఉంటాయి పాపం వాళ్ళు ఓట్లు కొంతమంది వాళ్ళు వెళ్తున్నారంట. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమానికి దరఖాస్తుల నుండి వెల్లువెత్తాయి. అర్జీలు అందించేందుకు జనాలు ఉదయం నుంచే క్యూ లైన్లో నిలబడగా వారికి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎక్కువ సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని అబ్దుల్లాపీర్మెట్లో డిప్యూటీ సీఎం ప్రారంభించగా జిల్లాల్లో మంత్రులు ప్రారంభించారు. ఇంకో ఇక్కడ మంత్రి బట్టి విక్రమార్క, తర్వాత అక్కడ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కదా, అదే అంటారు. చిత్రాన్ని చూసుకోవచ్చు. వాళ్ళు మొత్తం మల్రెడ్డి రంగారెడ్డి మొత్తం పబ్లిక్లోకి వెళ్ళిపోయాడు. గతంలో చేసినటువంటి ఆ దొంగల కథనంతా కూడా బయట పెట్టేసి తర్వాత అక్కడ ఏంది అది ఆ ఊర్లల్లో ఫార్మాసిటీ పేరుతో మొత్తం నాశనం చేస్తే ఆ ఫార్మాసిటీ వద్దు బిడ్డొద్దు, మొత్తం కూడా ప్రజలకు మంచి జరగాలి, భూమి మొత్తం కలుషితం అయిపోతుందని చెప్పేసి పోరాటం చేసి పాపం ఆయన నిలబడ్డాడు మల్రెడ్డి రంగారెడ్డి అన్న. అందుకనే ప్రజలు పట్టం కట్టిండ్రు. ఇక ఘోర పరాజయం. తొలి టెస్టులో టీమిండియా ఓటమి. రెండో ఇన్నింగ్స్లో 131 పరుగులకే కుప్పగూలిన రోహిత్ సేన. ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో సఫారీల విన్. ఇక విరాట్ కోహ్లీ 76 చేసి ఒంటరి పోరాటం చేసిండు, అయినా కానీ ఓడిపోయింది. నన్ను మేడమని పిలవద్దు. చూసినావాయిగా అక్క అట్లుంటుంది లెక్క. అక్క అంటే అట్లుంటుంది లెక్క. నన్ను మేడమని పిలవద్దు, సీతక్క అనే పిలవండి. అధికారులకు మంత్రి సూచన. మేడం అంటే దూరం అవుతుందన్న సీతక్క. సీతక్క అంటే నీ చెల్లి అక్కగా కలిసిపోతామని వ్యాఖ్య. ఇట్లుండాలి మంత్రులు అంటే ఇట్లుండాలి. అరే మన అనే ఫీలింగ్ రావాలరా నాయన. అంటే అన్న పోయి సారైతాడు. ఎట్లుంటుంది అంటే కొంతమందిది గతంలో అహంకారము. అన్న అంటాడు మళ్ళీ సారనాలంట. అట్లుంటుంది లెక్క. కానీ ఆమె ఏమంటుంది? మేడం అనొద్దు నన్ను, సీతక్క అన్నది ఆప్యాయంగా ఉంటుంది, నేను చెల్లె లెక్క అక్క లెక్క అని చెప్తుంది. సీతక్క అది ఎక్కడ పోయినా పబ్లిక్ తోటి ఉట్టినే కనెక్ట్ అయిపోతుంది అక్క. పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారికి స్వాగతం పలికిన కోయపోచమ్మగూడెం ప్రజలంట. మంచిగా బంతి పూలు దండ వేసిరు. అగో చింతకాయలు తర్వాత ఏంటి బంతిపూలు ఇచ్చారు అక్కకు. అట్లా ఆప్యాయత ఉంటుంది, అట్లా లెక్క. అట్లుండాలి కానీ ఇట్లా అవి కాదు కదా. అందుకని ఏమంటుంది? నన్ను మేడం అని పిలవద్దు, అక్క అని పిలవండి అని అంటుంది. అట్లా ఆప్యాయత అట్లుండాలి లెక్క. ఇక కులగణన చేపడతాం. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే నెరవేర్చుతాం. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవంలో రాహుల్ గాంధీ. మోడీ అనే మెడిసిన్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. కాంగ్రెస్ శ్రేణులారా 100 రోజులు దేశం కోసం పనిచేయండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో పార్టీ అగ్రనేతలు సమావేశమైంది. ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారత్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మొదట కులగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆ పార్టీ 139వ వార్షికోత్సవం నాగ్పూర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. బీజేపీలో ఓటమి భయం కనిపిస్తుందని చెప్పేసి రాహుల్ గాంధీ అన్నారు.
ఇక పాక్ ఆర్థిక విధానం విఫలం, అభివృద్ధిని దెబ్బతీస్తూ కొంతమందికే ప్రయోజనం చేకూర్చుతున్నారు, పేదరికం తగ్గించడంలో సాధించిన పురోగతి మొదటికే వెళ్ళింది, అలాంటి అస్థిర విధానాలకు స్వస్తి పలకాలి. యుఎన్డిపి తాజా మ్యాగజైన్లో వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ నాజీ బెన్హా వ్యాసం రాసిందంట. పాకిస్తాన్ మొత్తం కూడా ఆర్థిక విధానం అంతా అతలాకుతం ఉందని చెప్పిండట ఆయన. ఇక సినీ నటుడు విజయకాంత్ కన్నుమూత, చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి, పలువురు సినీ రాజకీయ ప్రముఖుల నివాళి, ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేసిండ్రు. వర్గపోరుతో నష్టపోయాం, 30 సీట్లు వస్తాయని ఆశించాం, కానీ అనుకున్న సీట్లు రాలేదు, ఇకపై విభేదాలకు లేకుండా కలిసి పనిచేయాలి, అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు కృషి చేయాలి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేసిండు పార్టీ శ్రేణులకి. శ్రీ చైతన్య కళాశాల విద్యార్థిని సూసైడ్, తల్లిదండ్రులకు దూరంగా ఉండలేక బలవన్మరణం అని చెప్తా ఉన్నారు. కాదు అంట డీన్ ఏదో చేసిన ఏదో వేధింపులు భరించలేక చచ్చిపోయిందని అంటున్నారు. ఫ్యాన్కు ఊరేసుకుని ఆత్మహత్య, మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పరిధిలోని ఫిర్యాదుగూడలో ఇక్కడనే ఘటన జరిగిందంట. ఇక నేటి మాట చూసుకుంటే ఖజానా ఖాళీ అయిన తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీల అమలు కోసం నిన్నటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించింది. హస్తం పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలోనే నిమగ్నమైంది. దేవుడు కనికరించిన పూజారి వరం ఇయ్యరన్నట్టు ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడమే మానేసి నాయకుల సొంత లాభం కోసమే ఆరాటపడి వేల ఎకరాల భూములను చెరబెట్టింది. ఇక దళిత బంధు లాంటి స్కీములతో లంచాలకు అలవాటు పడి ప్రభుత్వ పథకాల కమిషన్లకు ఆశపడి ప్రజలకు నాయకులకు మధ్య సఖ్యత లేకుండా రాజు చేసిన పాపం పురోహితుడికి కొట్టినట్లు నాయకులు చేసిన మోసాలకు ఇప్పుడు ఆ పార్టీని ప్రజలు పాతాళంలోకి తొక్కిపెట్టిరి. కాకిలా కలకాలం బతికే బదులు హంసల 6 గ్యారెంటీలను అమలు చేసి కాంగ్రెస్ సోలలాగా బతుకుడే నయం అని చెప్పేసి అనిపిస్తుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న నేటి మాటను రాసిండు. ఇక ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు స్టార్ట్ అయిపోతున్నాయంట. పార్టీ ఆదేశించిన ఎంపీగా పోటీ చేయను, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం 15 ఎంపీ సీట్లు గెలవడం, పార్లమెంట్ ఎన్నికల వరకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంత్రివర్గ విస్తరణలో రేవంత్ రెడ్డి నిర్ణయమే ఫైనల్, బీజేపీ నేతలు మా పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మధు యాష్కి గౌడ్ అంటా ఉన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఆదేశించిన తాను ఎంపీగా పోటీ చేయనని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్బీ నగర్లో తనను సొంత పార్టీ లీడర్లే ఓడగొట్టారని చెప్పారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీ జంప్ కావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్నికల నాటికి ఎల్బీ నగర్లో 30,000 ఫేక్ ఓట్లు యాడ్ అయ్యాయని చెప్పారు. ఇక గ్రేటర్లో ముస్లింలు సెటిలర్ల ఓట్లు బీఆర్ఎస్కే పడ్డాయని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లక్ష్యం 15 లోక్సభ స్థానాలని చెప్పారు. మెజార్టీ స్థానాలు తమ పార్టీకి గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల వరకు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొనసాగుతారని చెప్పేసి మధు యాష్కి గౌడ్ చెప్పిండు. ఇక చీచీ కేసీఆర్ అంటున్నారట పబ్లిక్. నుమాయిష్కు సర్వం సిద్ధమైపోయింది. నుమాయిష్ అక్కడ ఏది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతుంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతుంది. ఇక 2400 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. టికెట్ ధర 40 రూపాయలంట. 22 లక్షల మంది సందర్శిస్తారని అంచనా. ఎగ్జిబిషన్ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. నన్ను మేడం అని పిలవద్దని చెప్పేసి అక్క అంటుంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణలు జరిగినాయి. ఇక జిల్లాల్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. ప్రజాపాలన దరఖాస్తుల గడువు నెల రోజులు పొడిగించాలని చెప్పేసి సిపిఎం అంటా ఉంది. నెల రోజులు పొడిగించడం కాదు, ఎప్పుడు కూడా నిరంతరం కొనసాగుతాయి అంట, ప్రాబ్లం లేదు. ఆదర్శ ఉపాధ్యాయుడు తన పిల్లలను సర్కార్ బడిలో చదివిస్తున్న మాస్టారు. ప్రభుత్వాలకు ఉచితాలపై ఉన్న శ్రద్ధ ఉచిత చదువులపై లేవని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారంట. ప్రభుత్వ ఉపాధ్యాయులు కొంతమంది నిజంగా కూడా చదివిస్తూ ఉన్నారు, అది చేయాలి. అట్లా వేస్తే ఏమవుతుందంటే పబ్లిక్కి నమ్మకం కలుగుతుంది ప్రభుత్వ పాఠశాలల పైన. అది చాలా ఇంపార్టెంట్. ఏమనుకుంటారంటే కొంతమంది ఉపాధ్యాయులు కొంతమంది మంచోళ్ళే ఉన్నారు. కొంతమంది ఏమనుకుంటారంటే ఇక ఏమున్నది నాకైతే ఉద్యోగం వచ్చిన తర్వాత ఎవడో ఏమైతే అనేది కొంతమందిది. కొంతమంది ఏమో లేదు సమాజం బాగుండాలనేది కొంతమంది. అటువంటి ఉపాధ్యాయుడు ఈయన. ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సస్పెండ్. అటవీ భూముల ఆక్రమణకు సహకరించినట్లు ఆరోపణలు. శనార్థిలో ప్రత్యేక కథనం, చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు. ఇక్కడ శనార్థి తెలంగాణ ఎఫెక్ట్. యథేచ్ఛగా అటవీ భూముల ఆక్రమణ అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ని సస్పెండ్ చేసిండ్రంట. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే సౌకర్యాలు లేని
పోర్తుగల్ సర్కార్ దవాఖానా సమయానికి అందుబాటులో ఉండని సూపరింటెండెంట్స్ ఇష్టారాజ్యంగా పిఎస్సి నిర్వహణ పట్టించుకునే జిల్లా వైద్యాధికారులు ఇన్ఛార్జి డాక్టర్లతోనే కాలమెల్లదీస్తున్న దుస్థితి పరిస్థితి ఉందంట. కొంచెం విద్యా వైద్యం పైన కొంచెం కేటాయించాలే ప్రభుత్వం అని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఇక కారుణ్య నియామకంలో ఉద్యోగం ఇచ్చి ఆదుకోండి. 10 ఏళ్లుగా ఆర్టీసీ కార్మికుని కుటుంబం ఎదురుచూపులు. న్యాయం చేయాలని క్యూన్స్ను ఆశ్రయించిన బాధితురాలు. కారుణ్య నియామకం ఇవ్వాలని చెప్పేసి అంటుందంట. ఆయన మరి భర్త చనిపోయిండేమో. కరిసొక్కులే కార్మికులు. మత్తడిలో నీరు సరిపోక రైతుల ఇబ్బందులు. గంగనాల ప్రాజెక్టుకు నీటిని తెచ్చేందుకు కృషి. వృధాగా పోతున్న నీటిని ఒడిసి పట్టుకునే ప్రయత్నం. పట్టించుకొని నీటిపారుదల శాఖ అధికారులంట పాపం నీళ్లు లేక కరిసొక్కులు అంటే ఆ రైతులు ఉంటారు కదా, రైతులు మళ్ళా ఏదో కూలి పని చేసుకునే కార్మికులుగా మారిపోయిందని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితి రావద్దు. ఎందుకంటే రైతు బాగుంటేనే మనకు అన్నం ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. అది ప్రమాదకరంగా కామన్పూర్ గోదావరి కని సింగిల్ రోడ్ అంట. అడుక్కో గుంత, కమ్మేసిన చెట్ల పొదలు, ప్రయాణికులకు 5 కిలోమీటర్ల అదనపు భారం, డబుల్ రోడ్డు వేయాలని చెప్పేసి వేడుకుంటున్న ప్రజలు. కామన్పూర్ అంట, పెద్దపల్లి జిల్లాలో. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే దొరల ప్రభుత్వం కాదు ప్రజల ప్రభుత్వం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రభుత్వం దొరల ప్రభుత్వం కాదని ప్రజల ప్రభుత్వం అని చెప్పేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇక అగ్రిహబ్ నిర్మాణంలో భారీ కుంభకోణం. అగ్రికల్చర్ యూనివర్సిటీలో భారీ అక్రమాలు. ఎస్సీ ఎస్టీ నిధులు యూనివర్సిటీ నిధులు పక్కదారి పడతా ఉన్నాయి. పదవిలో లేకున్నా చక్రం తిప్పుతున్న వీసీ రిజిస్టార్. ప్రెస్టేజ్ వైష్ణో గ్రూప్ కెన్ వర్త్ సంస్థలకు యూనివర్సిటీ భూములు దారాదత్తం చేసిండ్రంట. ఇక బీఆర్ఎస్ తొత్తులుగా పనిచేసిన వీసీ ప్రవీణ్ రావు, రిజిస్టార్ సుధీర్ కుమార్, విద్యార్థి నేత హరిప్రసాద్ నాయక్ ఆరోపణ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అసలు యాక్చువల్గా ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి 100% దీనిపైన విచారణ మాత్రం జరగాలి. రాజీవ్ గృహకల్పలో అక్రమ నిర్మాణాలు పట్టించుకొని మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణానికి అడ్డుకట్ట పడేనా అని చెప్పేసి ఇగో రాజీవ్ గృహకల్ప ఉంటే పక్కకో ఇల్లు కట్టుకుంటారట మళ్ళీ ఇంకోటి. ఎక్కడ అది? తాండూరు దగ్గర. ఇక బడంగ్పేటలో అక్రమ నిర్మాణాల జాతర. అక్రమ నిర్మాణాలకు అడ్డాగా బడంగ్పేట్ మున్సిపాలిటీ. అక్రమ వసూళ్ల కేసుల్లో జైలు జీవితం గడిపిన మాజీ టౌన్ ప్లానింగ్ అధికారి. అదే దారిలో అక్రమ నిర్మాణాలకు ప్రోత్సహిస్తున్న ప్రస్తుత టీపీఓ. ఇట్లున్నారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు అంట. అది పరిస్థితి. కొంతమంది ఎంఆర్ఓలు వాళ్ళు కూడా ఇంటలేరు. కొంతమంది చేసుకోరు రాబాయ్ అని చెప్పేసి 4 పైసలు తీసుకుంటారంట. న్యాయంగా ఉన్న వాళ్ళకు పేదలకు మాత్రం చూసుకుంటలేరని ఆరోపణలు వస్తున్నాయి. ఇక ప్రజల వద్దకే ప్రభుత్వం వద్దకు ప్రజలు ఎవరు రావద్దు. అభయహస్తం అందరూ సద్వినియోగం చేసుకోవాలి. 6 గ్యారెంటీలు దరఖాస్తు ఫారమ్స్ అందించిన ఎమ్మెల్యే వీర్రపల్లి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే బోధును రెవెన్యూ డివిజన్ చేయండి. మంత్రి సీతక్కకు కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి. సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఇక ఈ అంజన్ రావుపై విచారణ లేనట్టేనా? మిషన్ భగీరథ కుంభకోణంలో 5 కోట్ల రూపాయల విచారణ ఏమైనట్లు? ఇచ్చుకున్నవారు పుచ్చుకున్న వారి సంగతి ఏంటి? మంచిర్యాల జిల్లా కలెక్టర్ సారు ఈ విషయంలో స్పందించరా? కోట్ల ప్రజాధనం వృధా అయినా ఎవరు ప్రశ్నించరా అని చెప్పేసి ఒక కర్తను వేసింది సెనర్ తెలంగాణ. అంజన్ రావుపై చర్యలు లేనట్టేనా అని చెప్పేసి మరి చూడాలి. దీనిపైన ఏందో మంచిర్యాల దగ్గర. సామాన్య కార్యకర్తగా బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే బొజ్జ జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో హాజరైందంట. మా ఎమ్మెల్యే బస్సులో తిరుగుతున్నప్పుడు బస్సులో ఎంపీకి ఎమ్మెల్యేకు ఇలా టికెట్లు సీట్లు ఉంటుండే, స్పెషల్ సీట్లు. ఇప్పుడు ఏం కనిపిస్తలేమో చూడాలి. ఇక హరితవనమా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాన. గండిరామన్న హరితవనం పార్కులో అసాంఘిక కార్యక్రమాలు పట్టించుకొని అధికారులు పనిచేయని సీసీ కెమెరాలంట. ఏమేం జరుగుతున్నాయి కథ? శ్రీ గండిరామన్న హరితవనం అని చెప్పేసి నిర్మల్ ఉన్నదంట, నిర్మల్ జిల్లా. ఇక సాయన్న భూమి విషయంలో జోక్యం వద్దు, అతిక్రమిస్తే చర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరించిందంట. భూమి విషయంలో వెళ్ళొద్దని చెప్పిందంట. ఇక బీఎస్పీ కార్యకర్తల సేవా దృక్పథం లబ్ధిదారులకు ప్రజా పాలన ఫారం నింపిస్తుందంట. చేయాలట్లా హెల్ప్ చేస్తేనే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు రేపు ఓట్లు అడిగేటప్పుడు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే పండుగ వాతావరణంలో అభయహస్తం దరఖాస్తులు. వెల్లువెత్తుతున్న అభయహస్తం దరఖాస్తులు స్వీకరించిన ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు. ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్న అధికారులు. ప్రజాపాలనలో అధికారులే
ప్రజల దగ్గరికి వచ్చేసిండ్రు. ఎందుకంటే ఇది ప్రజాపాలనలో ప్రత్యేకంగా అంటే ఈ ఉద్దేశం ఏంటంటే నిన్న 28వ తేదీ నుంచి తర్వాత జనవరి 6వ తేదీ వరకు ఎందుకు పెట్టిందంటే ఈ రోజులల్లా ఈ 8 రోజులు 9 రోజులల్లా ప్రజల వద్దకే అధికారులు వచ్చేసి అవన్నీ కూడా స్వీకరిస్తారని చెప్పి ఆ తర్వాత మళ్ళీ మనము కావాలనుకుంటే ఒకవేళ అప్పటి వరకు కాని వాళ్ళు ఉంటే వాళ్ళు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేసి ఇచ్చుకోవచ్చు. ఎంపీడీఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేకపోతే కమిషనర్ ఆఫీస్ కానీ. ఇక అసెంబ్లీ అభ్యర్థులు ఖర్చుల వివరాలు సమర్పించేది నేడే. జిల్లా ఆడిట్ అధికారి శ్రీనివాస్ బాబు చూడగా ఎన్ని ఖర్చు పెట్టారు ఏమేమి ఖర్చు పెట్టారు అంటే ఏం ఖర్చు పెట్టలేదు మేము ఏం లేవు మా దగ్గర పైసలు ఏం లేవు అని చెప్తారు. ఇట్లా ఎందుకంటే ఒక్కొక్క ఎమ్మెల్యే ఖర్చు పెట్టేది 40 లక్షల రూపాయలు పెట్టాల్సింది అంటే ఎన్నికల నిబంధనల ప్రకారం. కానీ పెట్టేది మొత్తం 100 కోట్లలో ఉంటుంది లెక్క. ఇక పారదర్శక పాలనకు ప్రజాపాలన తొలి అడుగు వనపర్తి ఎమ్మెల్యే తూడి మెఘారెడ్డి. తోడుకుర్తి గ్రామం అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న 6 గ్యారెంటీల పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్సీ నాగర్ కర్నూల్ మండలం తోడుకుర్తి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజాపాలనలో భాగంగా ఎంపీడీఓ కోటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన రైతు వేదికపై సమావేశంలో ఎమ్మెల్సీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత పథకాలతో లబ్ధి చేకూర్చేందుకు పేద ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఆయన ఎమ్మెల్సీ చెప్పిండు. మంచి పెద్ద మనిషి. ఇక ఎస్సీ రిజర్వేషన్కు నోచుకొని గంగారం గ్రామం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న దళితులు నాగర్ కర్నూలు జిల్లాలో బిజినపల్లి మండలం అంట. ఇక నాగపూర్ ప్లీనరీలో మంత్రి జూపెల్లి, ఎమ్మెల్యే శ్రీహరి అంట. నాగపూర్లో గురువారం జరిగిన ఏఐసిసి ప్లీనరీ సమావేశానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజులు హాజరైందంట. అంటే నిన్న మన ముఖ్యమంత్రి కూడా వెళ్ళిండి అక్కడికి. ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జెండా ఎగరేసిన ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఎస్సీ రిజర్వేషన్కు నోచుకొని గంగారం గ్రామంలో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న దళితులు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే మొదలైన 6 గ్యారెంటీల ప్రక్రియ. తెలంగాణ వ్యాప్తంగా పథకాల కోసమే పాకులాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు ఉంటే పథకాలు శూన్యమేనా? మీ సేవా కేంద్రాల ముందు బారులు తీరుతున్న జనం. రాష్ట్ర వ్యాప్తంగా అంతంత మాత్రంగానే ఉన్న మీ సేవా కేంద్రాలు ఆందోళనలో ఆపాలని ప్రయత్నించిన పోలీసులు లెక్క చేయని ప్రజలంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈ విషయం పైన కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం మాత్రం ఉంది. అయితే ఆరోపణలు ఏమొస్తా ఉన్నాయంటే అసలు యాక్చువల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఈ ఆధార్ కార్డు చెల్లదు అని చెప్పి చెప్తా ఉన్నారంట. అది కరెక్ట్ కాదని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. ఎందుకనంటే ఇక్కడ స్థానికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ చూడండి. తర్వాత తెలంగాణ ఆధార్ కార్డు కావాలంటే మళ్ళీ ఇప్పుడు ఆధార్ కార్డు మొత్తం పెద్ద క్యూలు ఇక 100,000 మంది ఆడ కొట్టుకుంటారంట. కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది. మంత్రులు ఎవరైనా స్పందించాలి దీనిపైన. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆధార్ కార్డులు చాలామందికి ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆధార్ కార్డులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని అప్డేట్ చేసుకుంటారు. కాకపోతే వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి. తర్వాత ఇప్పుడే చేసుకోండి అంటే ఆధార్ కార్డు సెంటర్ల దగ్గర మొత్తం క్యూలు కడతా ఉన్నారంట. కాబట్టి దీనిపైన ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సమావేశం. 2023లో తగ్గిన నేరాలు, పెరిగిన గంజాయి రవాణా. సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ విజయకేతనం. ప్రతిపక్షంగా కూడా నిలువ లేకుండా పోయిన టీజీబీకేఎస్ అంటే టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం ఖతమైపోయింది. ఇక ఏఐటీయూసీపై 46 ఓట్ల తేడా. నిబంధనలకు విరుద్ధంగా ఆధార్ సిబ్బంది చేతివాటం. ఇంక చూడరు ఇక. అందుకని చాలా జాగ్రత్తగా ఉంటే ఒక మాట ఒక ప్రకటన అయితే చేయాలి. మంత్రులు ఎవరైనా స్పందించాలి దీనిపైన. ఇక పొగమంచుతో జాగ్రత్త. సిఐ బండారి కుమార్ అంట. అందిన కాడికి దండుకో. ఈ కేవైసీ పేరుతో నిలువు దోపిడీ, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల చేతివాటం. స్పందించని అధికారులు. సంగారెడ్డి జిల్లాలనంట. సూటిగా ఇచ్చిన కాడికి చూస్తున్నట్ట. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తల్లో ఇక సాహితీ సార్వని బాధితులకు ఊరట. త్వరలోనే సమస్యకు పరిష్కారం. హైకోర్టు న్యాయవాది కృష్ణకాంత్ చెప్తా ఉన్నాడు. ఇక ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించిన శ్రీనివాస్ గౌడ్ అమీన్పూర్ మున్సిపాలిటీలో మొన్న కాటా శ్రీనివాస్ గౌడ్
నియోజకవర్గం అంటే పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల పథకం అభయహస్తం పథకాన్ని పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు ఫారం నింపి ఒక ఫోటో, ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీలను జత చేసి ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ప్రభుత్వ అధికారులకు సమర్పించాలని చెప్పేసి కాటా శ్రీనివాస్ గౌడ్ అంట. అందిన కాడికి దండుకో, ఇగో ఇది కథ. మెదక్ జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఉద్యోగాల కోసం. ఇక విద్యారంగ పరిరక్షణకై జనవరి 12న చెలో పార్లమెంట్ ఇక్కడ నారాయణఖేడ్లో వేతనాలు ఇచ్చే వరకు విధుల్లో చేరం, ఆర్డీఓకు నోటీస్ ఇచ్చిన ఉద్యోగులు. చూడు పరిస్థితి ఎట్లుందో, చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి అంటున్నారంట విఆర్ఏలు. మాకు పైసలే వస్తాయి, 5 నెలల నుంచి జీతం లేదంట వాళ్ళకు. ఇక ప్రభుత్వం అట్లా ఇట్లా మార్చేసిండు కాక, అన్నీ వేసేసిండు దారుణంగా అటు ఇటు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే ప్రజాపాలన కార్యక్రమంలో ఘర్షణ, ప్రజలకు పోలీసులకు తోపులాట, ఎర్రబల్లి ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు. ఎర్రబల్లి అభివృద్ధి చేశాడంటూ ఎంపీపీ చేసిన వ్యాఖ్యలపై వాగ్వాదం. ఎర్రబల్లి పంట పొలాలకు నీళ్లు, కనీసం రోడ్లు కూడా వేయలేదు అని చెప్పేసి స్థానిక ప్రజలు అంటున్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే మా ధ్యేయం అని చెప్పేసి ఎమ్మెల్యే యశస్విని అంటా ఉంది. చూడరిగా ఇంకా కూడా పోతలేదుగా. ఇంకా కూడా ఇప్పుడు ఒక 26 ఏళ్ళ యువతి అంటే చిన్న వయసు ఉన్నటువంటి ఆమె విజయం సాధించింది. అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా కానీ. ఇంకా మనమే మొత్తం ఎట్లయితుంది ఇట్లయితుంది కరెక్ట్ ఉండదు, కరెక్ట్ కాదు కదా. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇంకా ఆయన్నే అట్లా అంటున్నారంట. ఇంకా కథ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ తహసీల్దార్ బి వినోద్ కుమార్. ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఇక ప్రజా ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చాం, అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తాం. ప్రజాపాలన కార్యక్రమం డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కొనసాగుతుంది. హామీలన్నీ అమలు చేస్తామని చెప్పేసి నాయని అంటా ఉన్నాడు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్. ఇక ఆజ్కి బాద్ చూస్తే గత ప్రభుత్వ పాలనలో మూగబోయిన వారెందరో కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులు వీళ్ళ జాడ లేకుండా చేసింది. కవుల కలంలో సిర ఆరిపోయింది. కళాకారులకు పాట రాక గొంతు మూగబోతే ఆట రాక కాళ్ళు తడబడింది. మేధావుల ఆలోచన లేక మెదడు మొద్దుబారింది. తెలంగాణ కోసం ప్రాణమిచ్చిన అమరవీరుల త్యాగానికి ఫలితం లేకపోయే. నిజాయితీ గల అధికారి నిలవక అవినీతికి అమ్ముడుపోయే. సమాజాన్ని నిద్రలేపే పేపరు పేమెంట్కు లొంగిపోయింది. మరి ఎవరి కోసం వచ్చింది తెలంగాణ అని చెప్పేసి శేఖర్ ఆజ్కి బాత్ రాసిండు. మరి ప్రభుత్వ పాలనలో మూగబోయిన వారందరూ కవులు, కళాకారులు అందరూ కూడా నష్టమే జరిగింది గత ప్రభుత్వ పాలనలో అని చెప్పేసి ఆజ్కి బాత్ రాసిండు. ఇక గొడవలొద్దు, మీ విభేదాలతో పార్టీకి నష్టం చేశారు. 30 సీట్లు వస్తాయనుకుంటే 8 సీట్లతో సరిపెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా కలిసి పనిచేయండి. ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. 2019లో 17 సీట్లలో 4 స్థానాలు గెలుచుకున్న బీజేపీ 2024లో 10 స్థానాలను గెలుచుకున్న పట్టుదలతో ముందుకు. పార్టీ శ్రేణులకు అమిత్ షా క్లాస్ వీకిండంట. మోడీ అనే ఔషధానికి గడువు తీరిపోయింది. ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయం. జోడో యాత్ర కారణంగానే కర్ణాటకలో, తెలంగాణలో గెలిచాం. భారత్ న్యాయ యాత్ర తర్వాత మోడీ ఇంజిన్ ఆగిపోతుంది. నాగ్పూర్ కాంగ్రెస్ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఇక ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. మేడిగడ్డకు మంత్రులు, హెలికాప్టర్లో మేడిగడ్డకు బయలుదేరనున్న మంత్రులు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పాల్గొన్న అన్ని సంస్థలు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. అందరు రావాలి, దొంగలందరూ కూడా బయట వాళ్ళు తీసుకురాలి అందరినీ. 1.20 మీటర్ల లోతుకు కుంగిపోయిన 20వ పిల్లర్. ఇక రాఫ్ట్ ఫౌండేషన్ పరీక్షిస్తేనే స్పష్టత. ఇసుక తొలగింపు పర్మిషన్ కోసం మహారాష్ట్ర సర్కారుకు లేఖ రాసిందట. ఓకే చెప్తే బ్యారేజీ కుంగుబాటుపై పూర్తి స్థాయి ఎంక్వైరీ. మేడిగడ్డ పునరుద్ధరణపై చేతులెత్తేసిన CDOనంట. ఇది పరిస్థితి. ఇట్లున్నది కాబట్టి 100% విచారణ జరపాలి. దొంగలన్నీ బయట పెట్టాలి. బయట వేసి లోపల జైలు వేసి పడేసాలి. వాళ్ళు తిన్నదంతా కూడా అక్కించాలి. భారత మాజీ నేవీ అధికారులకు ఊరట. మరణశిక్షను తగ్గించిన ఖతార్ కోర్టు.
ఇక జనవరి 1 నుంచి నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభానికి ఏర్పాట్లు 40 రూపాయల టికెట్ ధర ఖరారు చేసిందంట నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హైదరాబాద్లో పెద్ద ఎగ్జిబిషన్ నడుస్తుంది ఇప్పుడు. ఇక తమిళ సినీ రంగంలో విషాదం, నటుడు విజయకాంత్ మరణం, సంతాపం ప్రకటించిన మోడీ, కమల్, ఇక ఎన్టీఆర్. మహిళా కళాశాలలో మాయని మచ్చ, నల్గొండ మహిళా డిగ్రీ కళాశాలలో వెలుగు చూసిన మరో భారీ అవినీతి. ఇది కూడా సోకాల్డ్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ హయాంలోనే. చూడరుగా నవీన్ మిట్టల్ ఎంత కథలు ఉన్నాయో, ఏ డిపార్ట్మెంట్ పోతే ఆ డిపార్ట్మెంట్ కథం చేసుకుంటూ వచ్చిండు. అవినీతి ఘటనలో 8 మందిపై అప్పట్లో కేసు నమోదు. కేవలం A6గా ఉన్న ఒక ఉద్యోగిని మాత్రమే తొలగించిన నవీన్ మిట్టల్. మిగతా 7 మంది పరిస్థితి ఏంటి? వారితో ఈయనకున్న లాలూచి ఏంటి? శివ అంటూ చెవులు పట్టుకుంటున్న సామాజికవేత్తలు అంటూ చూడరు కథ. 8 మంది మీద కేసు నమోదైతే ఒక్కరి మీద కేసు పెట్టేసి లోపలేసినట్టు మిగతా అందరిని బయట తిరుగుతున్నారట. ఒక కథ గట్లున్నది లెక్క. ఇక మైనార్టీ గురుకుల సొసైటీలో అవినీతి కంపు. పోస్టుకో రేట్ అంట, వస్తువుకింత కమిషన్, ఇతర వెల్ఫేర్లలో లేని కొత్త రకం పోస్టులు, అంగట్లో జిల్లా పరకల్లో అమ్మబడిన అవుట్సోర్సింగ్ ఉద్యోగాలంట. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు మొత్తం అమ్మిపాడేస్తారట. హెడ్ ఆఫీసులో 80% సాఫ్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళేనంట. స్టాఫ్ అంతా కూడా అవుట్సోర్సింగ్ వాళ్ళే. వీళ్ళను కాదని ఒక్క పైలు కూడా ముందుకు వెళ్ళని పరిస్థితి. ఆడిటింగే ఓ పెద్ద బోగస్ వ్యవహారంగా మారిన వైనమంట. అవుట్సోర్సింగ్ ఉద్యోగి లతీఫే ఆఫీస్ హెడ్, ఆయనకే ఒత్తాసు పలికిన కార్యదర్శి షఫీహుల్లా, అప్పటి డైరెక్టర్ ఏకే ఖాన్. బీఆర్ఎస్ సర్కార్లో పూర్తిగా భ్రష్టు పట్టిన మైనార్టీ గురుకుల వ్యవస్థ కొత్త సర్కార్ నజరు పెడితే అసలు లీలలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. మొత్తం నాశనం చేసినట్ట మైనార్టీ గురుకులాలని, సొసైటీని. కాబట్టి దాన్ని కంపును కడగాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు. అంతేనా? ఇది ఆదాబ్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం ఏమేమంటుందో. అవును, దిశ అయిపోయిందా? దిశ కాలేదు. అవును, దిశ చూద్దాం. ఫిబ్రవరి 20 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఫిబ్రవరి 19 వరకు. ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్. టైం టేబుల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు. ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయంటే ఈసారి. కనులారా వీక్షిద్దాం అయోధ్య రామ మందిరం. శ్రీరామనవమి శ్రీరామనవమి అద్భుత ఘట్ట ఆవిష్కరణ. ఇక వచ్చే నెల 22న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన ఉందంట. అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులు 16 నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. నేటి ఉదయం 11 గంటలకు ప్రత్యేక కథనం వేస్తుందంట ఇక్కడ దిశ పత్రిక. ఇక కెప్టెన్ విజయకాంత్ మృతి విషాదంలో తమిళ సినీ పరిశ్రమ, శోకసంద్రంలో డిఎంకే నేతలు. ఇక వ్యూహంకు హైకోర్టులో బ్రేక్ వేసిందంట. జనవరి 11 వరకు రిలీజ్ పై స్టే ఇచ్చింది. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ రద్దు చేసిందంట. ఈ వ్యూహం అనేది సినిమా. ఈ వ్యూహం సినిమాకు హైకోర్టు బ్రేక్ ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పైన, తర్వాత ఇక్కడ నారా లోకేష్ పైన, ఇక్కడ పవన్ కళ్యాణ్ పైన అక్కడ అంటే కొంచెం అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలని, తర్వాత మాటల్ని ఇవన్నీ కూడా ఉన్నాయంట ఈ వ్యూహం సినిమాలో. కాబట్టి దీనికి బ్రేక్ వేయాలని చెప్పేసి కోర్టుకు వెళ్తే హైకోర్టు దీన్ని ఆపేయాలని చెప్పేసి చెప్పింది. ఎందుకంటే జనవరి వరకు దీన్ని ఆపేసేయాలి. తర్వాత ఇది ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళ మీద ప్రభావం, అంటే ఓటర్ల మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కల్పిత కథలతోటి వీళ్ళని నష్టపరిచే విధంగా ఉంది కాబట్టి ఆపాలని చెప్పిందంట. దానికి ఆపేస్తున్నారు వ్యూహం. ఇక పీజీ కోర్సు ఏడాది నూతన విధానం అమలుకు యోచన, రాష్ట్ర అభిప్రాయాన్ని కోరిన యూజీసీ. ఇక స్టాఫ్ నర్స్ మెరిట్ లిస్టు విడుదలైంది. రేపటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రకటించిన హెచ్ఎంఎస్ఆర్బి. తెలంగాణ నేతలపై అమిత్ షా సీరియస్, పార్టీకి నష్టం కలిగించే పనులు చేయొద్దని వార్నింగ్, అలా చేస్తే ఉపేక్షించబోమని హెచ్చరిక. బీజేపీ రాష్ట్ర నేతలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీరియస్ అయ్యారు. పార్టీ నేతలే గొడవలు పెట్టుకోవడం ద్వారా పార్టీ ప్రతిష్ట భంగం కలుగుతుంది, తర్వాత నష్టం చేస్తుందని చెప్పేసి ఆయన అన్నాడంట. 10 సీట్లు ఖాయం, 35% ఓట్లతో గెలుస్తాం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటా ఉన్నాడు. ఇక ల్యాండ్ క్రూజర్ కార్లు ట్రేస్ అయినాయి, దొరికిపోయినాయి అంట మొత్తం మీద. ఇది కాక కొనిపెట్టింది కాదు విజయవాడలో. ఆ కార్లు విజయవాడలో గుర్తించిన ఇంటెలిజెన్స్ టీం. నేడు మేడిగడ్డకు మంత్రులు, కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. నేడు పలువురు మంత్రులు మేడిగడ్డకు రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించనున్నారు. ఈ లంగ కథలన్నీ కూడా, గత ప్రభుత్వం చేసిన కథలన్నీ కూడా ఇప్పుడు వివరిస్తారు వాళ్ళు. చూడాలి, అది చాలా ఇంపార్టెంట్.
ప్రజాపాలన @ 7,46,414 దరఖాస్తులు. స్టేట్ వైడ్గా ప్రజాపాలన స్టార్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా పోటెత్తిన దరఖాస్తులు. ఇక రూరల్ ప్రాంతంలో 2,88,711 వస్తే అర్బన్ ఏరియాలో అంటే పట్టణ ప్రాంతాల్లో 4,57,703 దరఖాస్తులు వచ్చినాయి. ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రులు జిహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిండ్రు. అత్యధికంగా మల్కాజ్గిరి జిల్లాలో వచ్చినాయంట. 94,022 దరఖాస్తులు వచ్చినాయి. 6 గ్యారెంటీల దరఖాస్తులు అత్యల్పం హన్మకొండలో 4,149 మాత్రమే వచ్చినాయంట. 6 గ్యారెంటీలు, అనేక సందేహాలు, అప్లికేషన్లతో వచ్చిన కొత్త చిక్కులు, నివృత్తి చేయలేకపోతున్న సిబ్బంది అంటూ కొంతవరకు ఇది కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి చూడండి ఒకసారి. ఇక తెల్లవారుజాము నుంచే సెంటర్లో క్యూ కడతా ఉన్నారంట. రేషన్ కార్డులకు పెద్ద ఎత్తున రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. అనుమానాలు నివృత్తి తప్పనిసరి, అప్పుడే కౌలు రైతుల గుర్తింపు ఈజీ. వారి చేతుల్లోనే 25 లక్షల ఎకరాలు. నీతి ఆయోగ్ ప్రకారమే 14%. ఇక ఏపీలో క్రాఫ్ట్ కల్టివేషన్ రైట్స్ యాక్ట్ గుర్తింపునకు మార్గం. భూమి అధికృత సాగుదారు చట్టం 2012 తీసుకొస్తా ఉన్నారంట. ఇక బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్, సింగరేణిలో ఎదురు దెబ్బ. ఎన్నికల్లో టీబీజీకేఎస్ ఓటమి. ప్రశ్నార్థకంగా యూనియన్ పరిస్థితి ఉంది. మొత్తం అయిపోయింది. పబ్లిసిటీకి ప్రజాధనమా? చూడరు ఎట్లున్నాయో. గత ప్రభుత్వంలో కాక వివిధ రాష్ట్రాలలో, మహారాష్ట్రలో వేసిండు, కేరళ వేసిండు, తమిళనాడులో వేసిండు, కర్ణాటకలో వేసిండు, ఢిల్లీలో వేసిండు, ఢిల్లీలో వేసిండు, ఇట్లా వేసిండు. కథ అప్పుల కుప్ప వేసి పెట్టిండు. అటుకులో బిక్కిండో అప్పులో వేసిండో కొడుకంటే ఇట్లా వేసిండు. ఢిల్లీ, ముంబై, నాందేడ్లో హోర్డింగ్స్. త్వరలో ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్పై సీఎం రివ్యూ చేయనున్నారు. 10 ఏళ్లలో చేసిన ఖర్చుపై ఆరా తీస్తున్నారు. నమస్తే తెలంగాణకి ఎన్ని పైసలు పోయినా తేలాలి దీంట్లో. తర్వాత ఈ హోర్డింగ్ లేంది, కథ ఏంది, లంగ కథ లేంది, ప్రజాధనం ఉట్టిగా వృధా చేసుడేంది. వేరు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక ప్రకటనలో ఇట్లున్నాయి. ల్యాండ్ క్రూజర్ కార్లు ట్రేస్ అయిపోయినాయి. ఒక కార్లు దొరికినాయంట. 100 రోజులు కష్టపడితే కేంద్రంలోనూ కాంగ్రెస్సే. మోడీ మెడిసిన్కు ఎక్స్పైరీ. నాగ్పూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఇక 15న దావోస్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తా ఉన్నారు. ఇది అంతేనా? ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. 30% ఓట్లు, 10 సీట్లు. లోక్సభ ఎన్నికలకు భాజపా లక్ష్యం ఇదే. రాష్ట్రంలో అధికారానికి పార్లమెంటు ఎన్నికలతో బాటలు. పార్టీ శ్రేణులకు అగ్రనేత అమిత్ షా దిశానిర్దేశం చేసిండు. ఆశించిన ఫలితాలు రాలేదు. అసెంబ్లీ ఎన్నికలపై అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేసిండు. ఇక తొలి రోజు 7,46,414 అర్జీలు వచ్చేసినాయి. ఇది ప్రజాపాలనకు సంబంధించి. అర్హులందరికీ 6 గ్యారెంటీలు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అబ్దుల్లాపూర్మెట్లో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ. ఇక ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు. విజయకాంత్ కన్నుమూత, అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి. ఇక హంపీకి రజితం. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ట్రైట్రేక్లో పోరాడి ఓడిన తెలుగమ్మాయి అంటూ రజితంతో అంటే అక్కడ సిల్వర్ మెడల్ వచ్చిందంట. గోల్డ్ రావాల్సింది, జస్ట్ మిస్ అయిపోయింది. ఇండియా నెగ్గితే కులగణన. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తాం. సామాన్యులకు అధికారం అప్పగించడమే మా లక్ష్యం. నాగ్పూర్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో రాహుల్. ఇక న్యాయ పథకాన్ని అమలు చేస్తామన్న ఖర్గే అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక మోడీ ఔషధ గడువు తేదీ ముగిసింది. డబుల్ ఇంజన్ అంటే అదాని ప్రధానే. ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరు ఆపలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నాగ్పూర్లో చేసినటువంటి వ్యాఖ్యల్ని చూసుకోవచ్చు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి ఈమెనా? ఓకే, రైట్. రేషన్ కార్డులు ఉంటేనే రైతు భరోసా. 7.5 ఎకరాల వరకే పెట్టుబడి సాయం. ప్రజాపాలనలో రైతు భరోసా దరఖాస్తులు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే దరఖాస్తుకు అవకాశం. ఇంకా ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇస్తారు? జాగలు ఉన్నవారే 15.50 లక్షల మంది. దరఖాస్తులు వచ్చాకే స్పష్టత వచ్చే అవకాశం. ఇంకా సిద్ధం కాని ప్రభుత్వ మార్గదర్శకాలు అంటున్నారు. తెలుసు వీళ్ళ దగ్గర లెక్కలన్నీ ఉన్నాయి. లెక్కలు లేనట్టుగా మళ్ళీ నాటకం ఆడినప్పుడు గత ప్రభుత్వంలో. సందడి సందేహం. ప్రజాపాలనకు పోటెత్తిన జనం. పలు చోట్ల తోపులాట. మొదటి రోజే 7.46 లక్షల అభయాస్తం దరఖాస్తులు రాక. ఇక దరఖాస్తుల కొరత. బ్లాక్లో 100 రూపాయలకు విక్రయం. ఏ పథకానికి ఎవరు అన్నదానిపై ప్రజల నుంచి లంగ కథలు ఇట్లా రాస్తారు. మొత్తం మంచి జరుగుతుంటే మంచికి మంగళం వారం అంటే అన్నారు కదా, అట్లుంటుంది లెక్క. ఇక బ్యాంక్ అకౌంటే అడగకపోయే. దరఖాస్తులో లేని ఖాతా నెంబర్ ఆప్షన్. గృహలక్ష్మి
తీసుకుంటారు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా తీసుకుంటారు, ఏం కాదు. కానీ ఇక మోడీ ముందుకు కాలం చెల్లింది. ఆ మందు ఇక దేశంలో పనిచేయదు. ఆయన చెప్పన్ ఇంచ్ ఛాతీ ఉత్తది అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి చేసినట్టుగా, అంటే ఇట్లా ఆయనని బదనాం చేసే వార్త అన్నమాట. ఇట్లా చేస్తుంటారు అన్నట్టు. ఈటల కొండ కాంగ్రెస్లోకి, సీఎం సన్నిహితుడి వ్యాఖ్యలతో తెరపైకి ఇద్దరి పార్టీ మార్పు. ఇక కరీంనగర్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, బీజేపీలో విభేదాల కారణమని చెప్పేసి క్వశ్చన్ మార్క్ తోటి ఇట్లా పెడుతుందన్నట్టు. కెప్టెన్ కన్నుమూత. బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నేతల దాడి. చూడుగో బుడ్డ ఏది జరిగిందో జరగలేదో కానీ ఇట్లా చేస్తుంటారు అన్నట్టు. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ అంట. అమ్మా నాన్న అరణ్య రోదన. ఒక్క హైదరాబాద్లోనే 460కి పైగా వృద్ధాశ్రమాలు ఉన్నాయంట. మరి అప్పుడేమైంది? మరి చూడాల్సింది కదా. అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ గురించి పట్టించుకోవాల్సింది కదా. మరి ఎందుకు పట్టించుకోవాలి? ఇప్పుడు కొత్తగా గుర్తుకొస్తుంది వాళ్ళ. 100% అటువంటి పరిస్థితి రావద్దు ఎట్టి పరిస్థితి. తల్లిదండ్రులను అనాథాశ్రమంలో ఉంచాల్సిన పరిస్థితి రావద్దు ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే మీరు ఇప్పుడు పెద్దవాళ్ళని అట్లా వేస్తే మీరు కూడా రేపు తల్లిదండ్రులు ముసలోళ్ళు అవుతారు. ముసలోళ్ళు అయినాక మిమ్మల్ని కూడా తీసుకొని వాడేస్తారు. కాబట్టి చూసుకోరు. ఎందుకంటే మీ పిల్లలు గమనిస్తుంటారు ఎప్పుడు కూడా. రైతు బంధు ఇస్తే నాట్లేసేటోన్ని కేసీఆర్ ఉన్నన్ని రోజులు టైంకు సాయం అందుతుండే. ఇప్పుడు రైతు బంధు వేస్తారో వేయరో తెలుస్తలేదండి. గంగాధరం అన్న రైతులు ఏం కాదు, వేస్తారు, బరాబరే వేస్తారు. ఇవే అప్పు గురించి రాలేడు. మరి నువ్వు ఇట్లా రైతు బంధు వేస్తారో లేదో ఇదేందో ఇవన్నీ లంగకథలు ఎందుకు? ఇక శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం. ఇక కృష్ణపక్షం తిది విధియ ఉదయం 7:59 వరకు. తదుపరి తదియ నక్షత్రం పుష్యమి రాత్రి 3:10 వరకు. వర్జ్యం ఉదయం 9:46 నుంచి ఉదయం 11:31 వరకు ఉందంట. రాహుకాలం ఉదయం 10:54 నుంచి ఉదయం 12:17 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:58 నుంచి ఉదయం 9:42 వరకు ఉంది. పునర్దుర్ముహూర్తం కూడా ఉందంట. పగలు 12:39 నుంచి పగలు 1:24 వరకు. అమృతకాలం రాత్రి 8:12 నుంచి రాత్రి 9:56 వరకు ఉందంట. పూర్వాషాఢ కార్తె ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు అంతా కూడా కార్యక్రమాలు చక్కబెట్టుకోండి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. ఇది అసలు వార్త కథ.